వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలిసిన నటుడు, మనందరికీ తెలిసిన కమెడియన్ ఇప్పుడు మన ముందున్నారు. నటుడుగా అనేక మందిని నవ్వించిన ఆయన నిర్మాతగా కూడా ఒక ప్రయోగం చేశారు. సొంతంగా ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేశారు. అట్లాగే ఇప్పుడు దర్శకుడుగా మారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సముద్రఖని లాంటి ఒక గొప్ప నటుడు, ఆయన కూడా స్వయంగా దర్శకుడు కూడా, మనందరికీ తెలిసిన దర్శకుడు సముద్రఖని. సో ఆయనకి కొడుకుగా తెరని పంచుకుంటూ, సో ఆయన్ని డైరెక్ట్ చేస్తూ మన ముందుకి తొలిసారిగా ఆ దర్శకుడు అవతారంలోకి రాబోతున్నారు. సో ఆయనే ధన్రాజ్. ఒక నటుడు అంటే మామూలుగా మనం అంటాము సినిమా కష్టాలు అని. సో నిజంగానే ఆయన సినిమాకి మించిన కష్టాలను ఎన్నిటినో ఆయన చవి చూశారు, వాటిని అన్నిటిని కూడా దాటారు. చాలామంది నటులు చేయలేని ప్రయోగాలు ఎన్నో చేశారు జీవితంలో, కెరీర్లో. సో అలాంటి ఒక విలక్షణ నటుడు ఇప్పుడు దర్శకుడు. సో ధన్రాజ్, ఆయన అంతరంగం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే ధన్రాజ్. నమస్తే అన్నయ్య. చాలా సంతోషం. నాకు కూడా సంతోషంగా ఉంది. మీరు చెప్తూ ఉంటే ఇన్ని జరిగినాయా నా జీవితంలో అని నాకే అనిపిస్తుంది. నిజంగానే అంటే మీ జీవితం గురించి తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ప్రతి మనిషిది ఒక కథ. ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరూ ఇండివిజువల్గా తీసుకుంటే ఎవరి కథ వాళ్ళదే. కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కానీ ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి. సో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సుఖాలు ఉంటాయి. ఎంత గోల్డ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు కూడా ఎక్కడో చోట కష్టాలు పడక మానరు ఏదో ఒక సందర్భంలో. సో కానీ మనం చాలామంది చూసుకుంటే ఏదైనా కష్టాలు పడుతున్నా చూస్తారా, ఈడి అన్ని సినిమా కష్టాలు రా అని. అంటే సినిమాలో చూపించే కష్టాలు ఆ రేంజ్లో ఉంటాయి, మనం ఏడిపిస్తాయి, మనల్ని భావోద్వేగానికి గురి చేస్తాయి. సో మనం వాటికి కనెక్ట్ అయినప్పుడు ఆ సినిమాలు ఎక్కడికో పెద్ద పెద్ద హిట్లు అయిపోతాయి. కానీ నేను మీ జీవితాన్ని చదివినప్పుడు ఆ సినిమా కష్టాలను మించిన కష్టాలు మీరు అనుభవించినట్టు నిజంగానే ఒక కుర్రాడు, చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన కుర్రాడు, తర్వాత సినిమా మీద పిచ్చితో వచ్చి హైదరాబాద్కు వచ్చి ఎక్కడో తాడేపల్లి గుట్టు, హనుమాన్ జంక్షన్ లాంటి ప్లేసుల నుంచి వచ్చి అమ్మకి చెప్పా పెట్టకుండా వచ్చి, తర్వాత ఆ అమ్మ మళ్ళీ కొడుకు కోసం వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చి, సో కొడుక్కి అండగా నిలబడటం కోసం ఆమె పడిన కష్టం. సో అట్లాగే ఆ కొడుకు రకరకాల ప్రయోగాలు చేసి, సో హోటల్లో సర్వర్గా చేసిన, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక అసిస్టెంట్గా చేసిన, తర్వాత తనే ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టాలనుకున్న, తర్వాత అమ్మ చచ్చిపోయిన 3వ రోజు 4వ రోజు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న, అదే ఆ అమ్మాయిని కనిపించిన పరిచయమైన 3వ రోజు 4వ రోజు ఆమెను పెళ్లి చేసుకోవటం మళ్ళీ అది కూడా. సో ఇలాంటి ఇన్ని పార్శ్వాలు ఒక మనిషి జీవితంలో ఉండటం అనేది చాలా అరుదు. నాకు తెలిసినంతవరకు ఒక రేర్ పర్సన్ ధన్రాజ్. సో తను తర్వాత అంటే అతనిలోని ఒక వ్యక్తిత్వం, సో తనని హీరోగా చేసి డైరెక్టర్ కావాలనుకున్న అచ్యుత్ అనే ఒక కుర్రాడిని, ఆ సినిమా ఆగిపోతే తను ఎలానే డైరెక్టర్ నిలబెట్టాలని తప్పించి తనే ప్రొడ్యూసర్గా మరో ఒక సినిమా తీసి చేతులు కాల్చుకొని, సో మళ్ళీ ఈరోజు తనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో, ఆ దర్శకత్వం అనేది, దాన్ని పరీక్షించుకోవడం కోసం ఇప్పుడు రామం రాఘవం అనే ఒక సినిమాతోటి మా ముందుకు వస్తున్నారు. సో ఇట్లా ఇన్ని కోణాలు ఒక మనిషిలో ఉంటాయా అని అనిపిస్తుంది మీరు చూస్తే. సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని దాటుకొని, ఇన్ని అడ్డంకులు అనండి, ఇన్ని పార్శ్వాలనండి, సో కొన్నిటిని చాలా విజయవంతంగా అధిగమించి, మీకు తెలుసు మీరు పడిన కష్టాలు. సో ఈరోజు ఈ స్థాయికి రావటం, ఇలా సముద్రఖని గారిని డైరెక్ట్ చేస్తూ, ఆయన కొడుకుగా నటిస్తూ ఇలా మా ముందుకు రాబోతుంటాం, ఏమనిపిస్తుంది మీకు? అంటే అన్న, మీరు ముందు ఒక మాట అన్నారు, అదేంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ స్ట్రగుల్స్ ఉంటాయి. ఖచ్చితంగా లేకుండా ఉంటే అది హ్యూమనే కాదు, రోబోట్ లాగే. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే మీలాంటి పెద్దవాళ్ళ ద్వారానో, లేకపోతే యూట్యూబ్ ఛానల్, లేకపోతే శాటిలైట్ ఛానల్ ద్వారా
మనం పడిన సుఖాలతో పాటు కష్టాలు కూడా తెలియడంతో పాటు చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారేమో అనుకుంటారు. సినిమా జీవితమే కాకుండా చూస్తూ ఉంటే అన్న సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే నాకు తెలిసిన చాలా సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరిలో కూడా కష్టాలు ఉంటాయి. కథ అవి బయటికి రావు. కథ ఏ మనిషికి ఆ కష్టం చాలా బరువైందేగా 100%. ఖచ్చితంగా. అంటే చాలామంది రోలర్ కోస్టర్ అంటుంటారు, దానికన్నా రంగులు రావటమే బెటర్ అన్న. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ అది ఇక్కడికే వస్తుంది. సర్కిల్, ఒక సర్కిల్ ఖచ్చితంగా చూడాల్సిందే. జీవితం అంటే ఖచ్చితంగా సర్కిల్ చూడాలి. ఎందుకంటే మనం ఎలాగ కొడుకుతో స్టార్ట్ అవుతామో మళ్ళీ మనకు కొడుకు పుడతాడు. అవును, అదొక రౌండప్ అవుతుంది లైఫ్ ఖచ్చితంగా 100%. దాంట్లో వచ్చిన బాధల్ని నేను మొత్తానికి నా దాంట్లో ఫుల్ స్టాప్ పెట్టి చెప్పాలనుకుంటే మాట ఏంటన్నా, కష్టం పడకపోతే సుఖం విలువ తెలియదన్న. 100% ఖచ్చితంగా కష్టపడాలి. 100% మీరు కష్టపడాలి. కానీ కష్టపడే దానికి ఒక గోల్ ఉండాలి. నేను 5 ఫ్లోర్లు పైకి నడుచుకుంటూ వెళ్ళాను, కింద వాచ్మెన్ నన్ను గుర్తించలేదు అంటే అది నీ గోల్ కాదు. 5వ ఫ్లోర్లో నేను ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి నువ్వు కష్టపడి వాచ్మెన్ గుర్తించాలనుకోవాలి. కానీ 5 ఫ్లోర్ నడుచుకుంటూ వెళ్తే తనకే అనవసరం, నీకు అది అవసరం లేని పని. మీరు అది కాదు, ఆ పని కాదు, అది కాదు. మన గోల్ సిన్సియర్గా ఉంటే ఖచ్చితంగా అది నిజమైన అంటే న్యాయపరంగా ఉంటే ఖచ్చితంగా మనం గెలవడానికి ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టాలు పడతాం. దాన్ని మనం ఏమనుకోవాలంటే మన గోల్ కోసం పడుతున్న కష్టమే తప్ప అని చెప్పి అది తీసుకొచ్చి కష్టం రా బాబు అని చెప్పి ఏడ్చుకుంటూ ఉంటే ఏం జరగదన్న ఈ లైఫ్లో. ఏది జరగదు. ఆ పట్టుదలతో ఉన్నాను కాబట్టి ఇన్ని చూసినా కూడా ఇంకా మీ ముందు నేను ఇలా కూర్చున్నాను. దానికి మా ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీస్సులు, మా అమ్మ నాన్న ఎక్కడో చేసిన పూజా ఫలితాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేసిన మంచో లేకపోతే నాకు చేసిన మంచో దానివల్ల ఇలా ఉన్నాను. సో ఇప్పుడు అంటే నిర్మాతగా అదేంటి ధనలక్ష్మి తలుపు తడితే అని ఒక సినిమా తీశారు. పేరులో ధనం లక్ష్మి ఉంది కానీ తలుపు తట్టలేదు అది. సో ఆ కష్టం పడ్డారు కదా అప్పుడు. అంటే ఒక అబ్బాయిని దర్శకుడిగా నిలబెట్టాలని ఒక తాపత్రయంతో. సో అదొక దాని నేను మళ్ళీ తర్వాత వస్తాను. ఈ రామం రాఘవం అంటే ఒక డైరెక్టర్ కావాలని ఈ తపన ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి మీలో ఉంది? నిర్మాత కాకముందు నుంచి ఉందా లేకపోతే తర్వాత కాలంలో వచ్చింది అది? ఏంటంటేనా ఈ జబర్దస్త్ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మా స్క్రిప్ట్ మేమే రాసుకోవడం, నేను కానీ వేణు కానీ చంద్ర కానీ ఉండేవాళ్ళు, టీమ్ సపోర్ట్ ఉండేది, రైటర్ కూడా ఉండేవాడు. మన థాట్ ఏదైతే ప్రాసెస్ చెప్తామో ఒక స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తే కట్ చేసే వరకు మధ్యలో ఇంకా ఆపడానికి లేదు. కానీ డిజైన్ని ఒక టీమ్ లీడర్ చేయాలి ఖచ్చితంగా. నీ ఎంట్రీ ఇది, నువ్వు లెఫ్ట్కి వచ్చి ఇక్కడ ఆగాలి, నీ డైలాగ్ తర్వాత నీ డైలాగ్ చెప్పాలని. ఇలా ఒక 100 ఎపిసోడ్స్ చేసిన తర్వాత తెలియకుండా డైరెక్షన్ చేద్దామని అప్పుడు లేదన్న. ఈ అనుభవం నాకు హెల్ప్ అయింది. అదే నిజానికి అది కూడా డైరెక్షనే కదా. ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి ప్లేస్మెంట్తో సహా ఇవన్నీ కూడా మరి దాంట్లో భాగమే కదా. భాగమే. అది సరైన ధనరాజు స్కిట్ని ఎంచుకునే విధానం. ఇప్పుడు చాలామంది నవ్వుతున్నారు అంటే వాళ్ళందరూ నవ్వాలి అనే విషయాన్ని మనం ముందు గ్రహించాలి. వాళ్ళు ఎందుకు నవ్వుతారు అనే విషయం మనకు తెలిసి ఉండాలి. దాన్ని పిక్ చేసుకునే విధానం కూడా థాట్ ప్రాసెస్ అని. ఇది నవ్వుతారా లేదా, ఎందుకు నవ్వాలి, అసలు ఈ పంచిని ఎక్కడ నొక్కి చెప్తే నవ్వుతారు, ఎంత సాఫ్ట్గా చెప్తే నవ్వుతారు, ఎక్కడ పాజెస్ ఇవ్వాలి అని మనం రాసుకునేటప్పుడు మనం ఎంచుకున్నది జనాలకు నచ్చుతుంది. అయితే మనం ఏదో ఒకటి క్రియేట్ చేయగలం అనే ఒక నమ్మకం, క్రియేట్ చేయగలం అనే నమ్మకం నాకు ఆ షోస్ ద్వారా జబర్దస్త్ ద్వారా వచ్చింది. దాని తర్వాత నేనే డైరెక్షన్ చేయాలి అనుకుని ఉంటే నా సొంత సినిమా నేనే డైరెక్ట్గా చేసుకునేవాడిని కదా. అలా చేయలేదు. అప్పుడు నేను నిర్మాతగా డబ్బులు పెట్టినా లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కలిసి మేము పెట్టినా కూడా నేను యాక్టర్గానే వెళ్ళి చేసి వచ్చాను. రిలీజ్ రోజు కూడా నేను ఇక్కడ లేను. పూరి జగన్నాథ్ గారి లోఫర్ షూటింగ్లో రిలీజ్ రోజే ఉన్నాను. పెన్ డ్రైవ్ కూడా తెప్పించుకొని పూరి గారికి అండ్ వరుణ్ తేజ్ గారికి అక్కడే హోటల్లో ఒక అవైలబిలిటీ ఉంటే సినిమా కూడా చూపించాను నేను. అంటే మనం అతను డైరెక్టర్గా నిలబెడదాము అనేది ఏంటంటే నన్ను నమ్మి నేనే హీరోగా చేస్తే తప్ప ఆ కథ వేరే వాళ్ళతో చేయనని ఎన్నో ఆఫర్లను రిజెక్ట్ చేసుకుని ఉన్న వ్యక్తి నాకు నేను ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా చిన్న విషయమే. సాయి అచ్యుత్ కదా అతని పేరు, అచ్యుత్ చిన్నారి అని కలం నేమ్ చిన్నారి, ఆయన ఈటీవీకి కూడా చాలా చేశారు.
అతను నా కోసం సాక్రిఫైస్ చేసిన అన్నిటికన్నా ఈ అమౌంట్ పెద్దది అనిపించలేదు నాకు. ఓకే. నాకు అది పెద్దది అనిపించలేదు. ఇంకోటి కానీ మీరు దానివల్ల మీ డబ్బు అప్పుడు దాకా మీరు సంపాదించుకున్నది, అలాగే అప్పులు తెచ్చింది, ఇదంతా పోగొట్టుకున్నారు కదా. అంటే ఒకటన్నా భోజనానికి అయితే డబ్బులు లేకుండా పోతాయనే విషయం లేదన్న ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల. నేను అది నమ్ముతా. వై బికాస్ నేను ఎక్కడ సంపాదించానో అక్కడే పెట్టాను కదా, మళ్ళీ అక్కడే ఆ కలమ్మ తల్లి నాకు ఇస్తుంది అనేది నా గోల్ అన్న. అప్పుడు రొటేట్ అవుతూ ఉండాలి కదన్న. చాలామందికి నేను చెప్తాను, ఆర్బీఐ ఇంతే ముద్రిస్తుంది, అది అందరి దగ్గరికి వెళ్ళేసి వస్తూ ఉంటుంది మళ్ళీ నీ దగ్గరికి. ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉందో వాళ్ళే కోటీశ్వరులు అనుకుంటుంటాం మనం. అంతే అంతే తప్ప చాలా చాలా సింపుల్ లాజిక్ అనేది. కాకపోతే అది శాశ్వతంగా ఒక చోటే ఉంటుందని కూడదన్న. డెఫినెట్గా అలా ఉండకూడదు. ఒక చోటే ఉంటే మిగతా వాళ్ళు ఎవరు పనులు చేయరు. అది వెళ్తూ ఉండాలి. అది అది గాడ్ క్రియేషన్, 100% గాడ్ క్రియేషన్. రెండోది ఏంటంటే నాకు ఈ రోజు కూడా డైరెక్షన్ చేసేద్దాం, డైరెక్షన్ చేసేసి మనం డైరెక్టర్ అయిపోదాం అని లేదన్న 100%. కాకపోతే ఈ రామం రాఘవం స్క్రిప్ట్ వచ్చేసి విమానం అని ఒక సినిమా తీశాడు శివప్రసాద్ యానాల్ గారు. ఆయనది కథ. ఓకే. విమానం కథ ఆయన రాసుకుని దీనికి ఎవరైతే బాగుంటారంటే ఇద్దరు సముద్రకని గారు బాగుంటారు అనుకుని, దాంట్లో కూడా విమానంలో కూడా ఆయనకి కీలకమైన పాత్ర. అయితే ఆయనకి నాకు పరిచయం ఉంది. ఒక సినిమా మాత్రమే చేసాం, జెండాపై కపిరాజ్ అని ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆయన డైరెక్టర్. తెలియకుండా ఆయన 2 రోజులు పరిచయమైనా, 1 రోజు పరిచయమైనా కూడా మనల్ని తెలియకుండా ఒక 100 సంవత్సరాల పరిచయం ఉన్న తమ్ముళ్ళలాగా చూసేస్తాడు. నన్నే కాదు అందరినీ. అన్నా నేను ఒక కథ విన్నాను, చాలా బాగుంది అంటే, అవునా నేను పలానా తారీఖు హైదరాబాద్ వస్తున్నాను, ట్రైడెంట్ హోటల్కి రమ్మని అన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన కథ నిజంగా చాలా బాగా నచ్చింది. అది G5 ప్రసాద్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి నచ్చింది. టీం అంతా కలిసి మన కిరణ్ గారు ప్రొడక్షన్ హౌస్ చేశారు, కిరణ్ కొరపాటి గారు. ఓకే. ఆ సినిమా అలా మెటీరియలైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏం రాస్తున్నారంటే, ఆ రోజే మేము 2 పాయింట్లు విన్నాం. రామం రాఘవం విన్నాము, విమానం విన్నాం. ఓకే. రామం రాఘవం ఉందంటే ఓ పని చేస్తారా, రామం రాఘవం నేను చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి మీరైతే, నేను అడిగాను. మీరైతే నేను ఫ్రీగా ఇచ్చేస్తానన్నాడు. ఎందుకంటే విమానం లాంటి ఆయన ఇప్పటి నుంచి దర్శకుడు అవుదాం అనుకుంటున్నాడు. నాకు జబర్దస్త్ ఆపేసిన తర్వాత నేను అదిరిందని ఒక టీవీ షోకి వర్క్ చేస్తున్నప్పుడు ఇతను కిరాక్ ఆర్పి దగ్గర రాసేవాడు, శివప్రసాద్ యానాల్. చమక్ చంద్రకి ఉండ్రమట్ల నాగరాజు గారు, శివప్రసాద్ యానాల్ గారు రెగ్యులర్గా రాసేవాళ్ళు. ఈ ఫ్యామిలీ డ్రామా అదంతా వీళ్ళే రాసింది. అది జబర్దస్త్ అయిపోయి వీళ్ళందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఈయన కిరాక్ ఆర్పీకి చేయడం. అప్పుడు దర్శకులు నితిన్ భరత్లు ఉన్నారు, కిరాక్ ఆర్పి గారి దగ్గర చేస్తున్నారు కదా, నీ టైమింగ్ దండ్రా టైమింగ్ బాగుంటుంది అంటే, ఆర్పి కూడా ఓకే అన్న దగ్గర నుంచే నేను వచ్చాను కదా, వెళ్ళి నేను రాసుకుంటా అంటే, తను నా దగ్గర రావడం. కదా నేను రాకింగ్ రాకేష్ కానీ కిరాక్ ఆర్పి కానీ నా టీమ్మేట్స్, నేను టీమ్ లీడర్గా ఉన్నాడు. అయితే అన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు. వచ్చిన ఒక 5-6 రోజుల తర్వాత శివప్రసాద్ గారు ఏం చేస్తుంటారండి మీరు, ఇది కాకుండా అంటే డైరెక్టర్ అవ్వాలి సార్ అన్నాడు. డైరెక్టర్ అవ్వాలా, కథ ఏంటో చెప్పండి నన్ను అంటే ఒక 3 పాయింట్లు చెప్పాడు. 3 బాగున్నాయి. ఓకే. 3 బాగుంటే కానీ ఫస్ట్ ఇది చేస్తే బాగుంటుందండి అంటే, నాకు కూడా ఇదే చేయాలని అంటే అట్లా సముద్రకని గారికి చెప్పి ఆ కథ విమానం అయిపోయింది. దాని తర్వాత దీనికి రామం రాగంకి వస్తే, మీరైతే ఫ్రీగా వద్దండి, నేను ఎంత అమౌంట్ తీసుకుంటున్నాను అంతే అమౌంట్ మీకు వచ్చేటట్టు నేను ప్రొడ్యూసర్ని వెతుకుతాను అనగానే, ప్రభాకర్ ఆరిపాక గారని ఈ సినిమాకి సమర్పించు ప్రజెంట్స్. ఆయన సీతాయనం అని ఒక సినిమా దర్శకత్వం చేస్తున్నారు. ఆయన సీతాయనం కన్నడ అండ్ తెలుగు. ఓకే. ఆ సినిమా అయిపోయినప్పుడు కథలు వింటున్నారంటే ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడికి వెళ్ళి కథ చెప్పాను. కథ చాలా బాగుంది అని. అప్పుడు పృథ్వీ పోలవరపు వచ్చేసి వీళ్ళ మేనల్లుడు దుబాయ్లో ఉంటాడు, తను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు చాలా కాలం నుంచి. ఓకే. లేదు ఈ ప్రొడక్షన్ హౌస్కి మంచి పేరు వస్తుంది, మనం పెట్టిందే స్లేట్ పెన్సిల్ స్టోరీస్, మంచి కథ అవుతుంది, ఇది దండ్రా నేరేట్ చేశారంటే బలపం కథలు, పలక మీద రాసే మంచి కథలు, బలపం కథ. సరే జూమ్ మీటింగ్ నాకు ఫస్ట్ టైం. అసలు నేను ఒక పాయింట్ చెప్పాను, పాయింట్ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత జూమ్ మీటింగ్లో వింటన్నారు. జూమ్ మీటింగ్లో
చెప్పంగానే నాకు ఇప్పటికీ గుర్తు, ఆయన ఏమన్నాడంటే, సార్ క్లైమాక్స్ విన్న తర్వాత గొంతులో తడి ఆరిపోయింది అన్నారు. చాలా ఎమోషనల్ అయిపోయాను, మనం ఈ సినిమా చేస్తున్నాం. ఓ సూపర్ అన్నాం. అన్న తర్వాత ఆఫీసు అదంతా తీసిన తర్వాత దర్శకుడు ఎవరు ఇప్పుడు అనగానే వాళ్ళు ఒక దర్శకుని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పేరు నేను చెప్పకూడదు, భావ్యం కాదు. అదే ఆల్రెడీ ఇదివరకు సినిమాలు తీసిన దర్శకుడేనా? ఓకే, ఇదివరకు సినిమాలు తీసిన దర్శకుడు. వాళ్ళు తీసుకుని వచ్చారు. రైటర్గా శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే, మళ్ళీ తండ్రి కొడుకుల ఎమోషన్ సినిమా నేను డైరెక్షన్ చేయడం బాగోదు, ఇంకో జాన్ ఆల్రెడీ విమానంలో కూడా అదే ఉంది కదా, చేశాను కదా అని, మళ్ళీ సేమ్ చేసినట్టు ఉంటుంది కదా, సేమ్ సముద్రకని గారు ఇవన్నీ అని అంటే సరే అని అప్పుడు కథ మీద ఆయన నేను ఆ దర్శకులు కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ప్రొడ్యూసర్ గారికి అండ్ దర్శకుడికి ఏదో క్రియేటివిటీ ఇది డిఫరెన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మనం ఈ సినిమా చేయట్లేదు అని ఆపేశారు. అంటే ఆఫీస్ ఏం తీయలేదు, చేయట్లేదు అనే విషయం నాకు తింటే ఒక మంచి కదా, అది మళ్ళీ మనం వస్తున్నాము. అప్పుడు మీకు సంబంధించి మీరు ఎంతవరకు? నేను హీరోగా, ఓన్లీ హీరోగా అనుకొని, కానీ డిస్కషన్లో కూడా పాలు పంచుకోమన్నారు. ఓకే, ఎందుకంటే శివప్రసాద్ గారు కథ రాస్తున్నారు, దాని స్క్రీన్ ప్లే మార్చుకుంటూ దర్శకుడికి హెల్ప్ చేసి ఫుల్ ప్రెజర్ కథ ఇవ్వాలి కదా, మనం తీసుకొచ్చి పరిచయం ఉంది కాబట్టి మీ ఇద్దరికి ఉంది కాబట్టి ఇంకా నాకేముంది, నా సినిమా బాగా రావాలంటే బెటర్గా నేను ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం వల్ల ఆ క్యారెక్టర్ని ఎలా చేద్దాం అనుకుంటున్నాము, అసలు గెడ్డం ఎంత ఉండాలి, ఉండకూడదా, దర్శకుడు ఏం చెప్తే విందామని వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్ జరిగిందండి. ఐ థింక్ 3 to 6 months మధ్యలో ప్రాసెస్ జరిగినాక వాళ్ళిద్దరికి ఏదో చిన్న క్రియేటివిటీ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, రాగానే ఇంకా మనం సినిమా చేయట్లేదు అనేసరికి నాకు గుండెల్లో రాయి పడిపోయింది. ఏంట్రా దేవుడా, ఇంత దాకా తీసుకొస్తావు, మళ్ళీ ఇలా తొక్కేస్తావు ఏంటి? గతంలో కూడా అటు ప్రొడ్యూసర్గా వచ్చావు. అప్పటికి నేను బుజ్జిలారా అని ఒక సినిమా చేస్తున్నాను, నాగేశ్వర రెడ్డి గారి కంట్రోలింగ్లో, అంజీ గారి ఇది. అది మంచి పేరు వచ్చింది ఓటీటీలో, పోలీస్ క్యారెక్టర్ చాలా బాగా చేసావని పేరు వచ్చింది. దాని తర్వాత నేను చేసిన సినిమా విమానమే. ఓకే, ఇంకా ఏమీ చేయట్లేదు మనం, ఇది అయిపోద్ది కదా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇలా జరిగింది ఏంటనగానే అప్పుడు ప్రభాకర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆరిపాక ప్రభాకర్ గారు వచ్చి, మీరు ఫస్ట్ ఏదైతే కథ చెప్పారో ఆ కథ విన్నప్పుడు మీరే దర్శకులు అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. లేదు అంటే మీకు ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా అంటే నేను ఆలోచించుకొని చెప్తానండి అన్న. ఎందుకంటే ఒకటి ఏమనుకుంటారంటే విమానం దర్శకుడి కథతో ధనరాజ్ దర్శకుడు అయ్యాడు అనేది బాగుంటుంది, కానీ బలగం వేణు డైరెక్షన్ చేశాడు కాబట్టి ఇతను కూడా డైరెక్షన్ చేయబోతున్నాడని వచ్చేస్తుందని నాకు అనుకున్నా. అసలు యాక్చువల్గా నా ప్రశ్న కూడా ఒకటి ఉంది. అయితే అప్పటికి వేణుది 100% షూట్ జరుగుతుంది, బలగం జరుగుతుంది. ఇంకా నేను ఆలోచించుకొని మా మిసెస్ని అడిగి ఏంటి ఈ స్టెప్ వేయొచ్చా, కెరియర్కి ఏమన్నా ఇది అవుతుందా అని ఆలోచించి ఇంకా సముద్రకని గారికి కూడా చెప్పాను, రే నువ్వు చాలా బాగా తీస్తావు సినిమా నాకు తెలుసు అని ఒక కాన్ఫిడెంట్ ఇచ్చాడు ఆయన. ఓకే, అప్పుడు పృథ్వీ పోలవరపు గారు అండ్ శివప్రసాద్ యానల్ గారు అండ్ మా ప్రభాకర్ గారు నేను ఒక జూమ్ కాల్లో మాట్లాడుకొని ఆ సదరు ఎవరైతే వద్దనుకున్న దర్శకుడికి కూడా చెప్పి ఓకే అంటే నువ్వైతే చాలా బాగా చేస్తావు అని ఆయన కూడా అన్నారు. థ్యాంక్స్ సార్, మీ సపోర్ట్ నాకు కావాలి, వాళ్ళు నన్ను అడగడం వల్ల నేను చేయాల్సి వస్తుంది, ఎందుకంటే లేకపోతే ప్రాజెక్టే లేదు అనే దానికి వస్తుంది అనగానే ప్లీజ్ నువ్వు చెయ్యని ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మేము మీటింగ్ వేసుకుని ఎస్ నేనైతే ఇలా తీయగలను, ఇలా అవుతుందని నాకున్నవన్నీ చెప్పిన తర్వాత ఓకే ఎస్ అని ఒక 2 రోజులు షూటింగ్ పెట్టారు. అంటే నాకు చెప్పలేదు 2 రోజుల్లో ఒకవేళ బాగా నేను కనుక చేయలేకపోతే కనుక ఇంకో దర్శకుడిని మార్చుకుందాం అనేది. ఓకే, అంటే నాకే కాదు, అంటే ఆ డైరెక్టర్ ఎలా చేస్తున్నాడు, లేకపోతే క్యారెక్టరైజేషన్స్, లేకపోతే కెమెరామ్యాను, చాలా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక రిహార్సల్ లాగా అనుకొని షూట్ స్టార్ట్ చేసాం, పైలట్ ఎపిసోడ్ లాగా అలాగే చెప్పచ్చు. ఇక్కడికి వెళ్ళంగానే ఆ రోజు అనుకున్న 2 సీన్స్ తీసాను. ఓకే, ఆన్లైన్ ఎడిట్ చేసి చూసుకున్నారు. కొంచెం ఎమోషనల్ సీన్స్ తీసారా? లైటర్ 30 years పృథ్వీ గారు, నాది కామిక్ మ్యాటర్, మన బలం అది కదా. అదే చేసినాక దాని తర్వాత 2వ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు సత్య యాడ్ అయ్యారు. 2వ రోజు కూడా చేసిన తర్వాత ఆన్లైన్ చూసుకున్నాక ఎస్ మనం వెళ్తున్నాం
అని అన్నారు. అన్న తర్వాత అలా జరిగింది నా డైరెక్షను ఎందుకు చేయాల్సి వచ్చింది అని. దీని ముందు అనుభవం ఏంటంటే నేను కొన్ని పార్టీ యాడ్లు నేను డైరెక్షన్ చేశాను. అవునా? ఓహో. అది పార్టీ యాడ్లు అంటే బర్త్డే పార్టీలు లాంటివి లేకపోతే ఆ పార్టీ? ఓకే. ఈ పార్టీలు కాదు, ఒక పార్టీ యాడ్లకి ఫీడింగ్ కోసం నేను డైరెక్షన్ చేశాను. ఓకే. ఆ అనుభవం ఉంది. అది కాకుండా ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చాం కదండి, కొంచెం ఎక్కడో ఫ్రెండ్ సర్కిల్. ఈ 20 years జర్నీ జై సినిమా 2004 నుంచి ఇప్పటి వరకు చాలామంది దర్శకులను కలుస్తూ ఉంటాము. ఒక్కొక్క దర్శకుడు ఎలా ఈ సీన్ని తీయబోతున్నాడు, లేకపోతే ఏ లెన్స్ వేస్తే ఈ సీన్ ఇంత అందంగా వచ్చింది, ఏ మూమెంట్, ఏ ట్రాలీ, ఇవన్నీ కొంచెం అందుకనే అవగాహన ఉంది. ఆ స్టేజ్ మీద చెప్దాం అనుకున్నది మీ ముందు చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వరకు నేను పరిచయం దర్శకులు అందరూ నా గురువులు ఓకే అనేది చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. సో వాళ్ళ దగ్గర నటుడుగా చేసిన పని చేసిన వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ కొంచెం గ్రాప్ చేశారు. అదంతా కూడా అబ్జర్వ్ చేయటం ద్వారా వాళ్ళని ఖచ్చితంగా చేసేవాడిని. అదే అంటే ఒక డైరెక్షన్ చేద్దామని చేయలేదు సార్, అన్ని క్రాఫ్ట్ల మీద అవగాహన ఉంటే తప్పే ఉంది అనే దాని మీద అదే అలా చేసుకుంటూ ఇప్పుడు ఇది వచ్చింది, దీన్ని మనం కైవసం చేసుకుంటాం. చాలా బాగుంది. మీరు డైరెక్టర్ అయిన విధానం ఏదైతే ఉందో చక్కగా ఒక మంచి స్టోరీ లాగా ఉన్నది. కానీ రామం రాఘవం ఆ టైటిల్ కూడా చాలా క్యూట్గా ఉంది అసలు. దాంట్లోనే మీరు ఏదైతే టీజర్ ఒకటి రిలీజ్ చేశారో దాంట్లో చూస్తే ఒక తండ్రి కొడుకు కోసం కొడుకు ఎదగాలి, వీడెందుకు ఇట్లా అయిపోతున్నాడు అనే ఒక పెయిన్ ఆయనలో కనిపిస్తూ ఉంది. ఆయన అనుకున్న విధంగా మీరు తయారు కావట్లేదనే బాధ. చివర ఆ టీజర్ చివర ఒకటి ఉంది, నేనంటే వాడికి ఇంటి పేరు ఇచ్చాను కానీ నేను తండ్రిగా ఇంటి పేరు ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి. సో చూస్తే డైలాగ్స్ కూడా ధనరాజ అంటే నేను శివప్రసాద్ గారు అందరం కలిసి రాసుకున్నానండి. అంటే కథ చెప్పేటప్పుడే కొన్ని డైలాగులు వస్తాయి. దర్శకుడు కూడా అంతకుముందు దర్శకుడు కూడా అవడం వల్ల కొన్ని ఏంటంటే పర్టికులర్గా నేను మంచి మాటలు విని చాలా రోజులు అయిందండి. మంచి అంటే ఈ ఎక్కడో చోట ఇది ఎప్పటికీ నిలిచిపోయే మాటలు మనం రాయలేమా? ఓకే. కానీ మనం కొత్తగా వెంటాడే మాటలు వెంటాడాలి. రెండోది ఏంటంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు వాడిన పదాలని మళ్ళీ మనం వాడతాం. అంతే కదా. అయ్యే మనం ఆ సీన్కి దేన్ని సమకూర్చాము అనేది కరెక్ట్గా ఉంటుందండి. అంటే అవసరం లేని చోట కామెడీ సీన్ పేలదు, అవసరం లేని చోట ఎమోషన్ సీన్ పేలడు, ఏది పేలదు. ఆ అవసరాన్ని బట్టి ప్రతి సీను దాని ఇంపాక్ట్ మారిపోతుంది. అలా మంచి సీన్స్ రాసుకున్నప్పుడు మంచి మాటలు కూడా ఉండాలి కదని నా తాపత్రయం. అదే ఈ సినిమాకి మాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చినాక తోటాల్లా గుచ్చుకుంటాయి. సో అంటే ప్రధానంగా ఈ కథ తండ్రి కొడుకుల కథ కాబట్టే రామం రాఘవ అని పెట్టారా అట్లా పేరు? తండ్రి రామం, కొడుకు రాఘవ. ఫస్ట్ ఈ సినిమాకి నేను తనయుడు అనుకున్నాను టైటిల్. అలా ఇంకో 2-3 అనుకున్నప్పుడు మా ప్రభాకర్ ఆరిపాక ఆయన కూడా మంచి రచయిత. ఓకే. ఏమంటే ఒక టైటిల్ చెప్తాను, మన సినిమాకి ఎలా ఉంటుంది చెప్పాను. నేను సార్ చెప్పండి సార్ అని. రామం రాఘవం అన్నారు. వినంగానే సౌండ్ ఒక వైబ్రేషన్ ఇచ్చింది. కథలో ఆల్రెడీ ఆయన పేరు దశరథ రామం, ఓకే, నా పేరు రాఘవ. పాత్రలకి కరెక్ట్గా సరిపోయింది. రెండోది ఏంటంటే రాముడన్న రాఘవన్న ఒకరే. అదే తండ్రిలాగే, అంటే తండ్రి షాడోనే కదా సార్ కొడుకు. ఆయన రాముడైనప్పుడు కొడుకుని కూడా రాముడిని చేద్దాం అనుకుంటాడు. అన్నిటికీ కరెక్ట్గా ఉంది. మంచి తెలుగులో మంచి చక్కటి టైటిల్, చాలా రోజులు అయింది వచ్చి. అందుకని నేను మీకు టైటిల్ లోగో చూస్తే తండ్రి షాడో నుంచే కొడుకు వస్తాడు, అక్షరాలన్నీ ఎర్రగా ఉంటాయి, అంటే బ్లడ్ రిలేషన్ అని చెప్దాం అనుకున్నాను. ఓకే, అది రక్త సంబంధం. అంటే ఇది ఎవరో ఒకరు గుర్తించిన చాలు అని అలాంటి విషయంలో కూడా నేను కేర్ తీసుకున్నాను. అంటే ఇది గుర్తించి సింబాలిక్ గా కూడా ఉండాలి. అందుకని రామం రాఘవం ఆయన ప్రభాకర్ ఆరిపాక గారు పెట్టింది. బట్ కథకి చాలా యాప్ట్. ఒక నటుడుగా తెర మీద నటిస్తూ కెమెరా ముందు, సో మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకోవటం
ఇది ఎలా అనిపించింది? మళ్ళీ సముద్రఖని లాంటి ఆయన ఈజ్ హిమ్సెల్ఫ్ ఒక వెరీ గుడ్ డైరెక్టర్. సో పైగా ఆయన డైరెక్షన్లో మీరు చేసి ఉన్నారు గతంలో. సో ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఇది? చాలా అంటే అది చాలా చాలా టఫ్ జాబ్ సార్, అది వివరించలేము. చాలామంది చేస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకోగలిగాను నేను. మహానుభావులు ఎంతోమంది అన్ని క్రాఫ్ట్లు చేశారు. ఇంకా నేను దర్శకత్వం, యాక్టింగ్, ఆటలు ఇలాంటివి స్క్రీన్ ప్లేలు చేసుకున్నాను. కానీ చాలామంది నిర్మాతగా ఉండి, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి, ఎడిటర్గా ఉండి చాలా చేసుకున్నాను. నా పాయింట్కి వస్తే సార్, అక్కడ ఇంకొక భయం ఏంటంటే, మీరు అన్నట్టు మా ప్రభాకర్ ఆరిపాక గారు దర్శకులు, పృథ్వీ పోలవరపు గారు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కథ ఇచ్చిన శివప్రసాద్ ఆయన డైరెక్టర్, సముద్రకని గారు డైరెక్టర్. నలుగురిని డైరెక్ట్ చేయాలి. అంటే తప్పేదైనా ఉంటే చెప్పి ఇది చేస్తారు, అది చేస్తారు అనే ఎక్కడ నాకు ఒక భయం కూడా లేదు సార్. ఈ సినిమాలో నేను సముద్రకని గారిని డైరెక్షన్ చేసింది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఓకే, ఇక్కడ పడుకోమంటే పడుకున్నారు, నుంచోమంటే నుంచున్నారు. ఒకటే మాట చెప్పాడు, ఈ సెట్లో మీరు డైరెక్టర్. ఆయన ఇలాగే చెప్పారు, నువ్వు కూడా కాదు, ఈ సెట్లో మీరు డైరెక్టర్, నేను ఆర్టిస్ట్. నా జాబ్ ఆర్టిస్ట్గా చేయడానికి వచ్చాను. మీరు ఏం చెప్తారో, మీకు ఎలా కావాలో మీరు తీసుకోండి. ఒక్క కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు. రెండు, మళ్ళీ సముద్రకని గారి కంటిన్యూ చేసే లోపల ఇదేంటంటే, యాక్టర్ ధనరాజ్ని డైరెక్టర్ ధనరాజ్ డీల్ చేయగలదా లేదా అనేదే నా టాస్క్ ఉండేది. యాక్టర్ ధనరాజ్ డైరెక్టర్ ధనరాజుకి ఏం కావాలో ఇవ్వగలడా అనేది ఉండేది. నాలో నాకే సంఘర్షణగా చేసుకున్నాను సార్. ఇద్దరు ఉన్నారు, యాక్టర్ ధనరాజు, డైరెక్టర్ ధనరాజు. ఆ ధనరాజ్ చెప్పింది నేను చేయగలనా, ఈ ధనరాజు ఆ ధనరాజు అడిగింది ఇవ్వగలడా, ఇదే సార్ ఫైట్ నాకు తప్ప. నాకు వేరే ఏం లేదండి, 100%. ఓకే. తర్వాత డబ్బింగ్ రూమ్లో సముద్రకని గారు డబ్ చెప్పి చెన్నైలో చెప్పించాను. తెలుగు కూడా నేను పట్టుబడి ఓకే ఒక 6 రోజులు టైం తీసుకొని ప్రతి మాట స్పష్టంగా వినిపించేటట్టు. ఎందుకంటే ఆయన విమానంకు డబ్బింగ్ చెప్పారు. అంతకుముందు ఆకాశవాణి అని ఒక సినిమా చెప్పారు. విమానంలో కూడా చిన్న తెలుగు అక్షరాల్లో మనకున్నన్ని తమిళ్లో లేవు. మనం ఇప్పుడు శంకర్ అని పిలిస్తే వాళ్ళు శంగర్ అని పిలుస్తారు. కొన్ని ఉన్నాయి, అవి ఎప్పటికీ టంగ్ ట్విస్టర్సే వాళ్ళకి. అన్న లేదన్నా, ఆ పాత్రకు ప్రాణం నేను ఎవరితోనే చెప్పించవచ్చు, కానీ మీరు చెప్తే ఉంటుంది, లైవ్లీనెస్ ఉంటుంది. రెండు, మీ వాయిస్ అందరికీ తెలుసు. దీని ముందు మీరు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతారు, ఇంటర్వ్యూలో మాట్లాడతారు. జనాలకి ఖచ్చితంగా మన సొంత గొంతు అయితే బాగుంటుందన్న. అంతే, ఇంకా దాన్ని ఇంకా ఓన్ చేసుకునే విధానం ఇంకా ఇదిగా ఉంటుంది కదా సార్. అంటే పాత్ర ఒకటి చేస్తూ ఉంటే మాట ఇంకొకరిది అన్నప్పుడు తెలియకుండా ఒక చిన్న ఇది వస్తుంటుంది. అందుకని చెప్తే సరే అని ఒక 6 రోజులు డబ్బింగ్ చెప్పిన తర్వాత 6 రోజులు టైం తీసుకున్నారా? వచ్చారండి. ఆయన బిజీలో 8 o'clock అంటే నేనన్నా 8:30కి వెళ్ళాను, కానీ ఆయన 8కి వచ్చి సినిమా అంతా చూసుకుంటూ వెయిట్ చేశాడండి. ఆయన వెయిట్ చేసి నన్ను కౌగులించుకొని ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క అర్థం ఉంది, ఏదో నార్మల్గా పెట్టలేదురా నువ్వు, ఇది అంటే డబ్బుల విషయంలో ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరూ చెప్పలేము. పేరు మాత్రం ఖచ్చితంగా మంచి పేరు నాకు సినిమాకి తీసుకొస్తారా, నీకు కూడా తీసుకొస్తుంది అన్నారు. థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు చెప్తే నాకు ఇంకా అదే ఇప్పుడు కూడా ఆ ఎనర్జీయే నన్ను ఇంకా నడిపిస్తుంది. అదే మనం చేసుకున్న వర్క్ సినిమా సంబంధించి డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా వరకు తెలిసిపోతుంది అంటారు. అంతే, డెఫినెట్గా తెలిసిపోతుంది. ఎవరిని మనం మోసం చేయలేము. మనం డబ్బింగ్ ఇన్ఛార్జిని కూడా మోసం చేయలేము. ఎందుకంటే 100 సార్లు నాతో పాటు సినిమా చూస్తారు కదా. నేను ఎవరో ఒకళ్ళు ఈ 24 క్రాప్స్లో డిఏలో కానీ, 5.1లో కానీ, డబ్బింగ్లో కానీ, సింకింగ్లో కానీ, లొకేషన్లో కానీ, ఆన్లైన్ ఎడిటర్ కానీ ఎవరో ఒక్కళ్ళైనా ఏదైనా బాగోలేదంటే కరెక్ట్ చేసుకోవచ్చేమో అని నేను వెయిట్ చేశాను సార్. దేవుడి చేయాలి కదా సార్ డెఫినెట్గా. అంటే థియేటర్లో జనాలు అందరితో తిట్టించుకోవడం కన్నా ముందు వీళ్ళిద్దరితో తిట్టించుకుంటే జనాలు మెచ్చుకుంటారు కదా సార్ డెఫినెట్గా. ఎందుకంటే నా వెనకాల ఒక డైరెక్టర్ అనేది కొత్త జాబ్ ఒకటి ఉంది. చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రానప్పుడు ఎందుకు చేసావు అనే మిస్టేక్ ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా పోతాం. ఎవ్వరు చెప్పలేదు సార్. అంటే నా మీద ప్రేమతో చెప్తున్నారేమో అని క్రాస్ చెక్స్ కూడా చేసుకుంటుంటాను 100%. ఏం బాగుందని నువ్వు అలా అంటే ఏం తక్కువ ఏం మాట్లాడతావు అని చెప్పి నా మీద రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఓ అయితే ఓకే వర్క్ అయింది అనమాట. అట్లా సార్.
మీరు నటుడుగా ఎంతోమంది నవ్వించారు. ప్రధానంగా మీరు కమెడియన్. ఒక జబర్దస్త్ షో ద్వారా కూడా దాన్నే మీరు మీ బలం ఏంటో చూపించారు. సో అంటే మీ బలం, మీ స్ట్రెంగ్త్ అంతా కూడా ఎక్కువగా ఆ కామెడీ సైడ్ ఉంది కదా. అలాంటిది మీరు డైరెక్టర్ అవుతూ ఇలాంటి ఒక ఎమోషనల్, ఒక తండ్రి కొడుకుల కథని తీసుకోవటం అంటే ఏ ధైర్యంతో చేశారు? ఎందుకని మీరు కామెడీ స్క్రిప్ట్ కాకుండా ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్నారు? నేను జబర్దస్త్లో చేసేటప్పుడు కూడా సార్, జబర్దస్త్ షో కామెడీ షో కదండి, కొన్ని ఎమోషనల్ స్కిట్స్ చేశాను నేను. మీరు చూస్తే పైరసీ మీద ఒక స్కిట్ చేశాను, ఒక ఆర్టిస్టుల మీద ఒక స్కిట్ చేశాను. బహుశా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నాకు ఫస్ట్ నుంచి ఒక ఎమోషన్ అంటే బాగా ఇష్టం అండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న స్వీయానుభవాలు కూడా ఉండొచ్చు. నేను ఎంత పగలబడి నవ్వుతానో పక్కన వాళ్ళు జోకేస్తే, వాళ్ళ చిన్న మాట ఏదైనా వాళ్ళ జీవితం గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్. నేను థియేటర్లో కూర్చొని చాలా సినిమాలకు ఏడుస్తుంటాను. ఓకే, నాకు చాలా ఇష్టం. నాకు తెలియకుండా లోపల నుంచి అది పక్కన ఎవరైనా చూస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆపుకోలేనండి నేను. మీరు ఎన్నో సినిమాలు చేసినా ఒక నటుడైనప్పటికీ కూడా సో ఆ ఎమోషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేస్తుంది. నాకు ఒక ఆర్ఆర్ ఏదైనా ఏదైనా వినిపిస్తే చాలా ఏడ్చేస్తాను నేను. అంటే నేను సెన్సిటివ్ లేకపోతే అలా ఏం చెప్పట్లేదండి. నాకు అలాంటిది ఏదైనా సీన్ కానీ, విమానం క్లైమాక్స్ చూశాను అనుకోండి, యాక్ట్ చేసేటప్పుడు నేను ఉన్నాను, కథ మొత్తం నేను ఉన్నాను, ఇప్పటికీ ఏడుస్తాను నేను. సముద్రగని గారు చెప్తుంటారు, నేను ఎందుకు అన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు ఆయన. అంటే అది ఎప్పుడు చూసినా ఆ పెయిన్ అలాగే ఉండిపోద్దండి. అలాగా నేను ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే సార్, కామెడీగా సినిమాలో కూడా 4-5 సినిమాలు హీరోగా చేశాను నేను. ఒక బలమైన కథ చెప్పాలి, ఒక నిజాయితీ గల కథ చెప్పాలంటే అందులో ఒక పెయిన్ ఉండాలి. నేను చెప్పబోయేది మళ్ళీ ఈ సినిమా వరకు వచ్చేసరికి నాకున్న ఛాలెంజెస్లో సముద్రకని గారు రఘువర్ణ్ అని చెప్పి, విఐపి అని చెప్పి ధనుష్ గారికి ఫాదర్గా చేస్తున్నారు. డాన్ శివకార్తిక్ గారు కాలేజీ డాన్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఫాదర్గా చేసింది నాకే. ఓకే, సో శివకార్తికేయన్కి ధనుష్ లాంటి వాళ్ళకి ఫాదర్గా చేసిన ఆయన ఎంత బలంగా ఈ స్క్రిప్ట్ నచ్చకపోతే, ఎంత ఆయన కదిలించకపోతే, ఆయన 35 రోజులు ఇచ్చారు ఈ సినిమాకి. ఆయనకున్న బిజీ, అక్కడ ఏమో హనుమాన్ జరుగుతుంది, ఆయన డైరెక్షన్ చేద్దామని చెప్పి ఇది ఉన్నారు. ఆయన బ్రో సినిమా అప్పుడు వెళ్ళి చెప్పి బ్రో రిలీజ్ వరకు వెయిట్ చేసి కరెక్ట్గా తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు అనమాట. తీసుకుని వచ్చి బ్రో నుంచి తీసుకొచ్చేసారు. అంటే ఎందుకు ఎమోషన్ అంటే సార్, నాకు బేసిక్గా సార్ ఎంత నవ్వినా కూడా సార్, అలానే ఈ సినిమాలో కామెడీ లేదని కాదు, ఉంటుంది. అంటే మళ్ళీ జనాలకి మళ్ళీ అది నేను రాంగ్ ప్రొజెక్ట్ అవుతుంది. ఈ రాఘవ అనే ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎండ్ వరకు అలాగే బిహేవ్ చేస్తుంది. కొద్దిసేపు ఏదో నవ్వించి, కొద్దిసేపు ఏదో ఏడిపించి, సెటిల్గానే ఉంటుంది. డెఫినెట్గా సెటిల్. కానీ మీకు ఆర్టిస్ట్ సత్య ఉన్నాడు, 30 years పృథ్వీ గారు ఉన్నారు, ఇంకా అమృతం ఆయన మన వాసు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, మన సునీల్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇదేంటంటే ఏమవుతుందో నేను చెప్పలేను కానీ సార్, ఖచ్చితంగా ఒక మంచి సినిమాని అయితే మనం చూసి బయటకు వచ్చామని ప్రేక్షకులు అనుకుంటారు. అదే అండి నా గోల్, అంతే. అందుకనే ఇలాంటి సబ్జెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ రాసుకునే ప్రతి దాంట్లోనూ కూడా ఓ ఎమోషన్ అయితే ఉండాలి కథలో అనేది కదిలించాలి, ప్రేక్షకుడిని కదిలించే విషయం అయితే ఉండాలి. అదే అంటే మీరు నాకు టైటిల్తోనే చాలామందిని మీరు ఆకట్టుకున్నారు. అది ఏదో ఒక మొత్తానికి ఒక సెన్సిటివ్ లేదా ఒక సెన్సిబుల్ కథని చెప్పదలుచుకున్నట్టున్నాడు, తండ్రి కొడుకుల కథ అనేటప్పటికి. టీజర్లో చూసిన తర్వాత కూడా అంటే మీరు విమానం సంగతి చెప్పారు కదా, అందులో కూడా కొడుకుని ఆ విమానం ఎక్కాలి అనే కళని తీర్చడం కోసం ఒక తండ్రి పడే ఎన్ని కష్టాలైనా పడతాడు ఒక తండ్రి అనేది అందులో ఆయన సముద్రకని చేశారు, చూపించారు. ఇక్కడ చూస్తే మీరు ఆ కథలో సార్, మేము అనుకున్నప్పుడు, అంటే డైరెక్టర్ అనుకున్నప్పుడు 2 కాళ్ళు ఉండవండి ఆయనకి సినిమాలో. అవును, కానీ ఎగిరే విమానం ఎక్కించాలనుకుంటాడు కొడుకుని. భూమి మీదే నడవలేని వ్యక్తి ఆకాశంలో ఎగురుతున్న విమానం ఎక్కించడం కోసం పడిన తండ్రి కథని ఆ కథ అంటే అందులో మేము అనుకున్న, ఆయన డైరెక్టర్ అనుకున్నటువంటి శివప్రసాద్ యానాల్ గారు అనుకున్నటువంటి మోటో అది.
అలాగే ఈ కథ మొత్తాన్ని కూడా బయటకు వస్తే ఒక మోటో ఉంటుంది, ఓకే, ఓ యూఎస్బి ఉంటుంది. అంటే ఏంటిరా ఎందుకు ఈ కథ ఇలా రౌండ్ అప్ అయిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదో వచ్చారు కదా అని ఏడిపించి పంపించారు, ఎందుకు ఏడ్చామో కూడా రీజన్ ఉంటుంది. ఓకే, అంటే ఏడవాళ్ళ కూడా ఉంటుంది. అంటే తండ్రి కొడుకుల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే మీరు ఇందులో వెళ్ళిపోమంటాడు, ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోమంటాడు అనే సీన్ కూడా ఒకటి ఉంది కదా దీంట్లో. సో అంటే ఈ కొడుకు క్యారెక్టర్ దీంట్లో కానీ లేకపోతే తండ్రి క్యారెక్టర్లో కానీ మీ నిజ జీవితంలో జరిగిన సంఘటనలకి ఏమన్నా పోలికలు ఏమైనా ఉన్నాయా? లేదంటే నాకు ఒక 5 ఏళ్ళు ఆ చిన్నతనంలోనే నాన్నగారు చనిపోయారు. అంటే బేసిక్ ఏంటంటే మా నాన్నగారితో ఒక్క ఫోటో లేదు, మా నాన్నగారి ఫోటో లేదు నా దగ్గర. నాన్నగారు ఎలా ఉంటారో తెలియదు మీకు అసలు? తెలుసు, నాకు ఒక్కడికే తెలుసు, మీకు చూపించడానికి నా దగ్గర ఏం లేదు. ఓకే, అది ఎక్కడ మర్చిపోకుండా ఆ మైండ్ సెట్లో అలాగే పెట్టుకొని గుండెల్లోనే ఉంది, గుండెల్లో నా కళ్ళలో ఆయన నాకు తెలిసి ఎలా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు నేను నా ఫోటో అక్కర్లేదు మీకు చూపించడానికి, మా మిస్సెస్ ఎలా ఉంటారంటే చూపించు, మా అబ్బాయి ఎలా ఉంటారు ఎందుకంటే ఫోటోలు ఉన్నాయి. మా నాన్న నాకు తెలుసు కానీ మీకు చూపించలేను నేను. అంటే అప్పటికి మీకు ఊహ తెలిసింది. ఆయన లారీ డ్రైవర్ అండి. కాకపోతే ఈ సినిమాలో ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్టాను. ఓకే, అది హరీష్ ఉత్తమన్ గారు చేశారు. ఓకే, అంటే అది మీ మైండ్ సెట్ అది ఆటోమేటిక్ వచ్చేసింది, అది ఉండాలి అని ఫస్ట్ కథగా అనుకున్నప్పుడు అదొక క్లీనర్ క్యారెక్టరు. మా నాన్న లారీ డ్రైవర్ కదా, లారీ డ్రైవరే పెడదాం అని చెప్పి ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్టాను. కానీ ప్రవర్తన వచ్చేసేసి ఫిక్షనే డెఫినెట్గా. వాళ్ళ కష్టాలు చూపించి వాళ్ళు ఇది చేద్దామని కాదు, ఆ కోరికలు. లారీ డ్రైవర్ ఒక క్లీనర్కి డ్రైవర్ అవ్వాలనుకుంటారు, ఒక డ్రైవర్ ఓనర్ అవ్వాలనుకుంటారు, ఆ ఓనర్ ఇంకో 10 లారీలు కొనాలి. ఈ కోరిక ఉంటుంది కదా, మా నాన్నలో కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఇది. కాకపోతే ఇందులో మదర్ క్యారెక్టర్ చేసింది ప్రమోదిని గారు. ఆవిడకి మా అమ్మ పేరు కమలమ్మ అని పెట్టాను. ఓకే, నాన్నకి పెట్టడానికి లేదు, ఎందుకంటే దసరా రామని ఫిక్స్ అయిపోయాము, లేకపోతే సత్యరాజుని పెట్టాలి మా నాన్నగారి పేరు, ఇంకా కుదరలేదు అది. అందుకని అమ్మకు పెట్టడానికి వీలుంది కదా అని కమలమ్మ అని పెట్టేశారు. సో అట్లా మనకు తెలియకుండానే కొన్ని అలా వచ్చేస్తుంటాయి. ఒక క్యారెక్టర్కి ఒక లారీ డ్రైవర్ క్యారెక్టర్ పెట్టిన కమలమ్మ అనే పేరు పెట్టిన. సో యాక్చువల్గా మీ జీవితంలోనే మీ అమ్మా నాన్నలది లవ్ మ్యారేజ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. సో అలాంటి అయినప్పటికీ కూడా మీరు చిన్నతనంలో ఏవైతే కష్టాలు అనుభవించారో ఇవన్నీ చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్గా మీరు మీ భార్యని ఒప్పించి, ఎందుకంటే ఆమెకు తెలుసు మీ కష్టాలన్నీ కూడా, ఒక సందర్భం మీరే చెప్పారు కదా, ఆమె చెవిదిద్దులు ఇస్తే కానీ అమ్మగారి కార్యక్రమాలు కర్మకాండాలు మీరు చేయలేదు. సో అలాంటి అమ్మాయి మీ ప్రయాణంలో శిరీష గారి పాత్ర ఏముంది అంటే ఏం చెప్తారు? నా ప్రయాణం మొత్తంలో శిరీష గారి పాత్ర హీరో. ఎందుకంటే అండి ఆల్మోస్ట్ 2.5 years అయింది ఈ సినిమా. మధ్యలో నేను ఈ సినిమాకి మొహానికి రంగేసుకున్నాను తప్ప బయటికి వెళ్ళి ఎక్కడ రంగేసుకోలేదు. ఇల్లు గడవాలంటే మనం ఏం కోటీశ్వరం కాదు. తను సిరి ఈవెంట్స్ అని చెప్పి తను ఈవెంట్ మేనేజర్గా నేనే అనుకున్నాను తను చేయగలదా అని. ఇప్పుడు ఇంటి ఈఎంఐ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తనే కడుతుంది. నాకు సిగ్గు లేదు, ఏం లేదు. ఎందుకంటే తనకు ముందే చెప్పా, చూడమ్మా ఇది ఎప్పటికి అవుతుందో తెలీదు, ఇది గనక బాగుంది అని పేరు వస్తే ఇంక మీ ఆయన్ని ఎవడ ఆపలేడు, లేదంటే మీ ఆయన ఆగిపోతాడు, మళ్ళీ మనం వెనక్కి వస్తాం, వెనక్కి వచ్చి మళ్ళీ 0, ఇప్పుడు 0 ఉంది, ఇంకొంచెం 1లో ఉంటామేమో, 1 నుంచి అలా వెళ్తూ ఉంటాము. కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఏ మాట అయితే ఇచ్చాను అదే మాట, నేను ఇండస్ట్రీ వదిలి ఎక్కడికి వెళ్ళను. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా చేశా, కమెడియన్గా చేశా, ఆర్టిస్ట్గా చేశా, ఇప్పుడు డైరెక్టర్గా చేశా, రేపొద్దున ఏదైనా కథ రాయడానికి వెళ్తానేమో. ఇక్కడెక్కడే ఉంటుంది నా జీవితం మొత్తం, కానీ మనం చాలా బాగుంటామని నాకు అనిపిస్తుంది. అంటే నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, అసలు ఎప్పుడు కూడా నేను ఎమోషనల్గా మాట్లాడినా కూడా నువ్వు అసలు ఎందుకు, నాకు నమ్మకం ఉంది. అంటే ఏమో మనకు అనిపిస్తుంటుంది కదా, మనం ఈ పనులు మనం చేస్తున్న ఈ పనుల వల్ల ఈ అమ్మాయి ఏమైనా సఫర్ అవుతుందేమో, మనసులో ఏమైనా అనుకుంటుందేమో. ఎందుకంటే శుభ్రంగా
ఒక యాక్టింగే చేసుకుంటా పోతుంటే ఇవన్నీ లేవు కదా అసలు. శుభ్రంగా వచ్చే రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇంటికి వెళ్ళి ఇంట్లో ఇస్తారు, హ్యాపీగా నడిచిపోతుంటుంది, సాఫీగా వెళ్ళిపోతుంటుంది లైఫ్ అనేది. కానీ ఇన్ని ఉండవు కదా. ఒక సంపాదించిన డబ్బులను తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టిన ప్రొడ్యూసర్ అయ్యి, ఇప్పుడు మళ్ళీ మిగతా సినిమాలన్నీ వేషాలను పక్కన పెట్టి ఒక సినిమా కోసం డైరెక్టర్గా పనిచేయటం, ఇదంతా కూడా ఒక ఆదాయాన్ని కోల్పోవటమే కదా మనం అంతా కూడా. సో ఇది మన మైండ్లో. అంటే మీరు చెప్తుంటే అలా కూడా అడగొచ్చు కదా తను అని అనిపిస్తుంది, కానీ నన్ను ఎప్పుడు ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదండి. కాకపోతే నేను తను ఒక సింక్లో ఉండేది ఏంటంటే, ఒక కొత్త అడుగు వేస్తున్నప్పుడు మనకు తెలియని అడుగు ఒకటి కొత్త దాంట్లోకి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎంత ధైర్యంగా నిలబడ్డామో అనే దాన్ని బట్టే కదా రిజల్ట్ వస్తుంది అనేది నేను తను నమ్ముతామండి 100%. ఎందుకంటే మనం అక్కడే వేరే గీత గీసుకొని మనం అక్కడే కూర్చున్న దానికన్నా ఒక స్టెప్ వెళ్ళాలి కదా, ముందుకు వెళ్ళాలి కదా. అంటే మన రూట్ చూపించడానికి మన గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు, మన రూట్ మనమే వేసుకోవాలి కదా. ఫస్ట్ అది ముళ్ళ కంచెలా ఉంటుంది, గుచ్చుకుంటాయి, అలా వదిలేస్తే అది రోడ్డు ఎప్పుడుగా అవుద్ది. మెల్లిగా కంకర వేసుకోవాలి, దాని మీద మళ్ళీ తారు వేసుకోవాలి, అప్పుడే కదా సాఫీగా ఉంటుంది జర్నీ. ఇలా మన ఇలా నేనే కాదండి, చాలామంది చేసి రుజువు చేశారు, సక్సెస్ అయ్యారు. నేనేం కొత్త విషయం ఏం చేయట్లేదు. అట్లీస్ట్ ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు నువ్వు రాకపోతే ఎలా అంటారు. అప్పుడు నిన్ను నమ్మిన వెనకాల ఉన్న వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్ ఎలా అవుతావు. డెఫినెట్గా నేను ముగ్గు నుంచి పారిపోయి వచ్చాను సార్, అమ్మో ఏంటి కష్టాలని చెప్పి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఒకటి ధనార్దన్ ధనరాజ్ అనే పేరు ఉండేది కాదుగా. కానీ ఒకటి నాకు అంటే నేను చదివిన తర్వాత అనిపించింది, అసలు అప్పుడు అమ్మ ఒంటరిగానే ఉంది కదా, అమ్మను ఒంటరిగా ఉన్న అమ్మను వదిలేసి చెప్పబెట్టకుండా హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు ఈయన. అమ్మేం కావాలి అంటే ఆశలన్నీ కొడుకు మీదే ఉంటాయి కదా, ఒక్కడే కదా మీరు, మరి అమ్మేం కావాలి. అదే సార్ నేను ఏమంటున్నానంటే, ఇది ఏది సమర్థించుకొని చెప్పడానికి కాదు, ఇది నిజం. ఒక 9వ తరగతి అంతా చదివేసుకున్న ఒక పిల్లోడు చిరంజీవి గారి సినిమాలు చూసేసి పారిపోయి వచ్చి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిపోదాం, చిరంజీవి గారు ఒకవేళ కాదంటే పక్కన బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది, ఆ పక్కన నాగార్జున గారి ఇల్లు, ఇవన్నీ వరుసగా ఉంటాయి హీరోల ఇల్లు అన్నీ అనుకున్న భ్రమలో వచ్చింది నాకు. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత 3వ రోజు 4వ రోజు తర్వాత అర్థమైంది నాకు. నేను అక్కడ వదిలొచ్చింది ఎంత పెద్ద ఆనందం అంటే నాకు అసలు ఒక భరోసాని కదా, అసలు ఇంకేమీ తెలిసేది కాదు. ఇక్కడ అన్నీ తెలుస్తున్నాయి. ఏంటి కష్టం అప్పుడు తెలియదు, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా. తినరా 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 అంటే తర్వాత తింటలేమో అనే వాయిస్ దగ్గర నుంచి ఎవడు పెడతాడు అనే దానికి ఆకలే సార్ నన్ను సర్వర్ చేసింది. అదే ఆకలే కదా సార్. మరి అన్నం పెట్టి నేను ఇక్కడ 3 పూటలు అన్నం పెడతాం, పొద్దున్న నువ్వు వెళ్ళి మధ్యాహ్నం 11 o'clock వచ్చామంటే ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరగడానికి, భోజనం చేసి పడుకోవడానికి వచ్చింది. నాకు తెలిసి కాళ్ళు మనం పరిగెత్తుకుంటూ వచ్చేసి బొంగరాల ఆటో ఏదైనా ఆడుకుని వచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా ఇంట్లో భోజనం చేసేస్తుంటాం. అమ్మ కడుక్కున్నా లేవని వెనకాల ఊరి నెల పోసేసుకుని వెనకాల తడిసిండు కూడా ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటులు తోమాల్సిన పరిస్థితి. ఇంకొకళ్ళు తిన్నదాన్ని అది తప్పే లేదండి, కాకపోతే నేను చేయని పని అది. అవును, కొత్త పని నిజానికి అవసరం లేని పని, అది కల్పించుకుంటాను. అదే కాకపోతే ఆ కష్టాన్ని నేను ఇష్టపడ్డాను కాబట్టి ఈరోజు మీతో నేను ఇలా కూర్చొని మాట్లాడుతాను. కానీ అది చేసేటప్పుడు మాత్రం మైండ్లో బాధ అనిపించేది కదా బాగా. బూతులు అవన్నీ విన్నాను నేను 100%. అంటే నాకు రెగ్యులర్గా తెలిసిన పని అనుకోండి సార్, ఫాస్ట్గా చేసేవచ్చు. మనం నేర్చుకుంటున్న ప్రాసెస్లు ఏంటంటే వాళ్ళకి అది రెగ్యులర్. అవును, అది తొందరగా తీయమనే పదం రెగ్యులర్. తొందరగా తీయడం ఎలా తెలియదు నాకు, అది రెగ్యులర్ కాదు కదా. అలా చాలా కొత్త పని అక్కడ మళ్ళీ తిట్టుతో ఫాస్ట్గా చేయకపోయినా కూడా తిడతారు. మనం ఎదిరించలేము, వయసు లేదు, బలము లేదు, ఇంకే దారి లేదు. అది సో అలాంటి వచ్చింది. కాకపోతే మీకు ముందు అనిపించిందా అంటే మీ ఎదుగుదలని అమ్మ కూడా చూడలేకపోయింది అనే బాధ ఏమన్నా ఉందా? మా అమ్మ నేను కలిసి చూసిన ఒకే ఒక సినిమా నేను యాక్ట్ చేసింది జై కింద గిలాక్సీ థియేటర్ ఉండేది, మన టోలీ తేజ డైరెక్ట్ చేసినటువంటి జై, నవదీప్ హీరోగా పరిచయం. అది ఒక 2-3 బిట్లు ఉంటాయి దాంట్లో. నన్ను పొడుస్తారు అనమాట. మా అమ్మ అప్పుడే ఫస్ట్ టైం DTS చూడడం. అమ్మ అరుపులంతా ఏంట్రా పొడిచేశారా నిన్ను? కాదు మాది బొమ్మకి ఏదో గుచ్చారు. ఆ తర్వాత ఆవిడ క్యాన్సర్ పేషెంట్,
తను నాకు చెప్తే నేనేం చేయగలనని చెప్పలేదు. ఎప్పుడు పెయిన్ వచ్చినా కూడా కడుపు నొప్పి అని చెప్పేది. అప్పుడు డాక్టర్ కూడా ర్యాంటాక్ అని ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవారు. తన హాస్పిటల్లో పనిచేస్తుంది అప్పుడు. అందుకనే అక్కడ కొంచెం చూసుకున్నారు, అపోలోలో చూసుకున్నారు. దాని తర్వాత ఇంకా క్యాన్సర్ హాస్పిటల్ మన లగడిగప్పులు ఉండేది. అక్కడ మా డ్యాన్స్ మాస్టర్ విజయ్ గారు ఎవ్రీ వీకు ఒక 300 నుంచి 400 ఇచ్చి కొబ్బరి నీళ్ళు ఆ కీమోకి పంపించి చాలా హెల్ప్ చేశారండి. కాకపోతే ఒకరోజు సడన్గా ఇంకా అంతే, అదే 3rd ఎండ్ స్టేజ్. అప్పుడు దాకా అమ్మ చెప్పలే మీకు? ఆమెకు తెలుసు కానీ చెప్పలేదు. నాకు ఎప్పుడు తెలిసిందంటే 2nd స్టేజ్కి వచ్చిన తర్వాత కీమోస్కి వెళ్తున్నాము అన్న టైంలో చెప్పిన మనకు అంత అవగాహన లేదు. నయమైపోతుందేమో అంటే మా అమ్మ నాన్నకి ఫ్లైట్లో తీసుకెళ్ళి ఉండేవాడిని, లేకపోతే పలానా కంట్రీ చూపించేవాడిని. ఎక్కడో ఒక లారీ మా నాన్న తోలు ఉంటుంది, ఊళ్ళన్నీ తిరిగి ఉంటారు, అమ్మ ఎక్కడ తిరిగి ఉండదు. చాలా చాలా మిస్ అయిపోయానని చెప్పలేను కానీ సార్ ఎప్పటికీ తిరిగి రానిటువంటి ఈ బంధం అది కదా, అది ఎప్పటికీ తిరిగి రాదు. అది అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ కాకపోతే అనేది లేదు కదా. అది ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ కథ చెప్పేదే? చెప్పింది, గమ్మత్తుగా ఉంటుంది. కాదు మా అమ్మ వెళ్ళిపోతూ మళ్ళీ నాకు మా సిరి రూపంలో అమ్మ ఇచ్చి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. మా సుక్కు పుట్టినప్పుడు మా నాన్న పుట్టేశాడు, నెక్స్ట్ అమ్మాయి ఏమో కమలమ్మ అని పేరు పెట్టుకుందాము అని అనుకున్నా. కట్ చేస్తే వాడు అబ్బాయి పుట్టాడు. అమ్మ చనిపోయిన తర్వాత అంతే కదా, మీకు పెళ్ళైందే చనిపోయిన తర్వాత. సో కాబట్టి మీరు మొదటి అబ్బాయికి అయితే సుక్కు రాము అని పెట్టుకున్నారు. సుక్కురాము, సుకుమారు ప్లస్ రాము. జగడం సినిమాకి గుర్తుంది అంతే కదా, మీకు జగడంతో పేరు వచ్చింది కాబట్టి ఆ ఇద్దరు పేర్లు పెట్టుకున్నారు. చిన్నాయనకి ఏం పెట్టుకున్నారు? అలా ఏం లేదండి, రాజ్దీప్ అని వాడి జాతకం ప్రకారం 6D రావాలన్నారు. నాదేమో ధనరాజు DR 6D. ఓకే, అట్లా చేసాం. రాజ్దీప్ అని పెట్టారు. Dలో ధనరాజు, Rలో మా సుకురాంలో 6 ఉంటుంది, మా శిరీషలో ఇది ఉంటుంది. అంటే అవన్నీ చూసి మా ఆవిడ రాజ్దీప్ బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు శిరీష్ గారి గురించి అయితే ఆమె డాన్సర్ అని తెలుసు నాకు, కానీ వాళ్ళ తరపు వాళ్ళు ఏంటి అసలు? ఆమె అంటే మీకు క్యాష్గా కాకుండా దుద్దులే తీసుకొచ్చి మీకు ఇవ్వటంలో అంటే తను కూడా కాదండి. తను యాక్చువల్లీ ఏంటంటే మాగంటి కాలనీ అని ఫిల్మ్ నగర్లో ఐడియా ఉందండి, దివాకర్ బాబు గారి ఇంటి ఎదురు. అక్కడ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. అక్కడ క్లాసికల్ పిల్లలకి నేర్పించాలంటే మనకు ఓన్లీ ఆ ఫోక్, వాళ్ళకి డ్యాన్స్ రాదు కాకపోతే మనం డ్యాన్స్ మాస్టర్ అనుకునే వాళ్ళం తప్ప వాళ్ళకి వస్తే మనం కూడా డ్యాన్స్ మాస్టర్ కాదు. అప్పుడు మా ఫ్రెండ్ వాసు అని ఉన్నాడు, వాసు అని అబ్బాయి ఉంటే ఇక్కడ ఎవరు ఉన్నారంటే తను చదువుకుంటూ ఫ్రెండ్స్తో ఉండేది. తను వచ్చింది, నేను ఏదో ఐ లవ్ చెప్పాను, చూడంగానే ఐ లవ్ చెప్పినందుకు ఇడియట్ అంది. అదే రోజు నేను కాదండి, అది ఎంత నవ్వుగా అనిపిస్తుంది. ఒక అమ్మాయిని రమ్మన్నారు డ్యాన్స్ నేర్పించడానికి పిల్లల్ని, రావడం నా మీద చూసి ఐ లవ్ యూ అంటే చెప్పచ్చు. అదే అండి, నేనేమన్నానంటే అన్నీ నాయి చాలా డిసిషన్స్ చాలా పాజిటివ్గా ఉంటాయండి, కానీ దాని మీద నిలబడి అసలు అమ్మాయికి తెలుసు, అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు? అసలు ఏమీ తెలియదు, అస్సలు ఏం పెళ్ళయిందా కాలేదా ఏం తెలియదు. పెళ్ళి అవ్వదులేండి, ఏజ్ గ్రూప్ అప్పుడు చాలా చిన్న వయసులో కదా, పెళ్ళి అయి ఉండదు అది మాత్రం. అది మాత్రం. అయితే తను ఖమ్మం నుంచి వచ్చాను అంటే ఇట్లా నేర్పిస్తారా, మొత్తం 300 ఇన్స్టిట్యూట్ ఇదంతా పోతే పర్ హెడ్ మీద అమ్మాయికి 75 రూపీస్ ఇచ్చేదట్టు. ఓకే, ఎంతమంది ఉంటే మాట్లాడుకున్నాక తను డ్యాన్స్ చేస్తుంది, మొత్తం అయిపోయినాక వెళ్ళిపోతుంటే ఐ లవ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే ఇడియట్ అని వెళ్ళిపోయింది. ఇడియట్ సర్లే అన్నాను. సరే వచ్చాము, వెళ్ళి ఇంటికి కూడా వెళ్ళా. ఎన్ని గంటలు అండి ఇదంతా? సార్ 1.5 hour. ఈవినింగ్, ఐ థింక్ ఈవినింగ్ 4:30 or 5 క్లాసు, ఇది 6:30 సంథింగ్ అలాంటి టైంలో చెప్పాం అంది. అన్న తర్వాత వాసు నేను అంతే, మనం సరే రేపు వస్తుందా రాదో పక్కన పెడితే మళ్ళీ బతిలాడుకుంటాం, ఏముంది సారీ ఇడియట్ అనేసి వెళ్ళిపోయారు అంతేనా? అంతే, కోపంగానే జోక్. అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న టైప్లోనే అంది. సరే మనం పెద్ద ఏం పట్టించుకోలేదు ఇడియట్ అన్నందుకు కూడా. జస్ట్ వాసు నేను అక్కడికి దర్గాలో ఉండేవాళ్ళం మేము. అప్పుడు డోర్ తీస్తే మా మదరు
చనిపోయి ఉన్నారు. చనిపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక అందరికీ అప్పుడు ఏంటంటే మా దగ్గర ఫోన్స్ అలాంటివి ఏమి ఉండేవి కాదు. వేణు పరిస్థితి అలాగే ఉండేది, రమేష్ పరిస్థితి అలాగే ఉండేది. నాకు తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే కదా, ఎవరు అవైలబిలిటీ కూడా లేరు. అప్పుడు ఈ అమ్మాయిది ఉంటే వాసు దగ్గర ఏదో రిలయన్స్ మొబైల్ సంథింగ్ ఉంటే నెంబరు కొడితే అమ్మాయి రమ్మన్నాక అప్పుడు అమ్మాయి తనకున్న గాజులు చెవిదుద్దులు అవన్నీ ఇచ్చిందనమాట. అసలు ఆ అమ్మాయి గుర్తు రావటం ఏంటి మీకు? అందరికీ చేశానండి ర్యాండమ్గా. నాకు ఆ రోజు పరిచయం కాదు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళ నెంబర్స్ ఎవరైతే బుక్కులు ఉండేవండి అప్పుడు. చాలామంది ఊరు అవైలబిలిటీ లేదు, చాలామంది ఫోన్లు ఎత్తలేదు. వాసు వాళ్ళ అమ్మ ఒక 500 ఎంత ఇస్తే అగరబత్తులు అన్నీ బాడీ దగ్గర పెట్టి అదేదో జల్లి పెట్టాము. పక్కింటి వాళ్ళు ఓనర్సే పక్కన, వాళ్ళకి తెలిస్తే ఏమంటారు ఆ భయము. మనకు అంతే కదా, ఇక్కడ మనం ఎక్కడ అద్దె ఇంట్లో ఇలాంటి చేయాలంటే ఒప్పుకోరు. ఒక చాలా టఫ్ సిచ్యువేషన్. అవునండి, మనిషి బతకడం కన్నా మనిషి చనిపోయిన తర్వాత కూడా చాలా టఫెస్ట్గా ఉంటుంది. అవును, పైగా మీరు ఇక్కడ ఒక్కరే, ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు. అప్పుడు అమ్మాయికి ఫోన్ చేస్తే అమ్మాయి అంటే ఇన్సిడెంట్ అలాంటిది కదా, అలా. కానీ మీరు ఇడియట్ అని చెప్పేసి వెళ్ళిపోయిన అమ్మాయి మీకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యారా? వాసు నెంబర్ నుంచి కదా, వాసుతో ప్రాబ్లం ఏం లేదు. వాసు ఫోన్ చేసి వాసు చెప్పాడు ఇలా సిచ్యువేషన్ ఉంది అంటే, అవునా ఒకసారి రమ్మన్నాను. తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాడు ఏమన్నాడంటే డబ్బులు ఏం లేవు అన్నట్టే తిట్టేశాను నేను. డబ్బులు లేనప్పుడు నా దగ్గర ఒంటరికి వదిలేసి వెళ్ళిపోవడం ఏంట్రా అంటే, డబ్బులు ఏం లేదు అంది అమ్మాయి, ఇది ఇచ్చింది. అప్పుడు నేను తెల్లారి తాకట్టు పెట్టేసేసి ఆ కార్యక్రమాలు అన్నీ చేసి ఇంటికి సున్నాలంతా వేసేసిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఊరికి తీసుకెళ్ళకుండా ఇక్కడ ఎందుకు చేసేసారు? ఎవరు లేరు ఊళ్ళో కూడా ఎవరు లేరా? అసలు నాకు ఎవరు తెలియదు సార్ బేసిక్గా. అంటే మా నాన్న వెనకాల ఎవరున్నారు, మా పిన్ని ఉండేది. మా పిన్ని వచ్చేసి చీరాల పేరాలు ఉండేది ఒక ఆవిడ. మొత్తం 4 చెల్లెళ్ళు, ఇంద్రమ్మ, కమలమ్మ మా అమ్మ పేరు, ఒక ఆవిడ పేరు ఇంద్రమ్మ ఉండేది. అయితే అమ్మగారు వాళ్ళది యాక్చువల్ ఇక్కడ కూడా ఉండారా? పేరాలలో ఉండారు? అక్కడ ఇచ్చినట్టున్నారు, అదే అక్కడ ఇచ్చారు, జంక్షన్ పిన్ని వాళ్ళు ఇచ్చారు. ఇంకా తర్వాత మాకు నెంబర్స్ కూడా లేవు. ఆ తర్వాత వచ్చింది మా పిన్ని ఒకసారి. ఓకే, మా పిన్ని ఒకసారి వచ్చి ఏడ్చింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. ఇంకంతే, ఇంకా వాళ్ళు ఎక్కడ ఉంటారు. తాతగారు వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరండి. ఓకే, మా తాతగారు వాళ్ళు అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోయారు. 2 వైపులు అనేది. నాన్నగారు ఎవరైతే పెళ్లి చేశారో, అమ్మ చెప్పింది ఏంటంటే పెళ్లి తాడేపల్లి గూడెంకి వెళ్ళినాక వాళ్ళు ఏమి ఒప్పుకోలేదు. అమ్మది లవ్ స్టోరీ, క్యాస్ట్ బేస్డ్, మనకి ఎక్కువ ఉంటాయి కదా. అక్కడే గూడెంలో ఆయన వేరే కాపురం పెట్టుకున్నారు. ఓకే, తర్వాత ఓనర్స్ లారీ అమ్మేసే కొద్ది కొత్త లారీని మనం హైర్ చేసుకుంటే నెల్లూరులో కూడా ఒక 4 months ఉన్నామండి. తర్వాత విజయవాడ ఎవరు లారీ ఉంటే ఆ లారీకి చేసుకోవడం, హైవే లారీలు. మా నాన్న ఒకసారి ట్రిప్కి వెళ్ళారంటే ఆయన రావడానికి ఎక్కువ క్యాంపుల మీద ఉండటం, ఎక్కువ ఉండి రావాలి అట్లా. అదే ఈ అమ్మాయి విషయానికి వస్తే మీకు ఆ తర్వాత నేను అన్నం తినకపోతే తను ఏదో కిచిడి ఏదో చేసి ఇట్లా చెప్పింది, నాకు ఎవరు లేరు. నేను చెప్పాను నాకు ఇంకెవరు లేరు, నాకు అసలు ఏమి అర్థం కావట్లేదు అంటే, నువ్వు భోంచేయి. అప్పుడు చెప్పాను నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు భోంచేయి అంతే. అప్పుడు ఓకే అని పెద్దమ్మ గుడిలోకి వెళ్ళి తాళి కట్టినాక మీకు ఆ రోజు అడిగా, మర్చిపోయాను నీకు ఫ్యామిలీ ఉంటుంది కదా అని. అప్పుడు దాకా తను ఫ్యామిలీ గురించి కూడా నాకు అది రాలా. అవును ఉన్నారు అని చెప్పి అప్పుడు మేము చెప్తే ఆ లిస్టు ఒక బలగం. ఓకే, ఇప్పుడు వాళ్ళ పెద్ద ఫోన్ చేస్తే ఆవిడ సపోర్ట్ చేసింది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం లేదు నా కూతురు చచ్చిపోయినట్టే. ఇంకా ఎందుకంటే మా క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ కూడా మళ్ళీ మా అమ్మ నాన్నలాగే. ఇక అయిపోతే ఇంకా నీళ్ళు పోసేసుకున్నా ఏవో చెప్పారు. సర్లే అని చెప్పి నేను అప్పుడు సినిమాలు కొంచెం స్టార్ట్ అయింది, జగడము, ఆ తర్వాత పరుగు రావడం, కొంచెం జనాల్లో గుర్తింపు రావడం, ఇలా జరుగుతున్న టైంలో ఒక రోజు అమ్మాయికి నొప్పులు వచ్చినాయి. నేను పెళ్లి కాని ప్రసాద్ అనుకుంటా సినిమా, నేను వేణు పద్మాలలో చేస్తున్నాం. ఇలా నరేష్ గారిది సాంగ్ ఎండింగ్, ఒక రాత్రి షూటింగ్ అయిపోతే ఇంకా వేణు బండి ఉండేది. అప్పుడు వేణు వచ్చి దించి వెళ్ళిపోయాడు. నేను చూస్తే పైన ఒక్కటే పెయిన్స్
అంటే మరి పక్కింట్లో ఎవరైనా లేకపోయావా అంటే ఏం చేయాలంటే సర్లేని మా ఆవిడని పక్కన ఉన్న దర్గాలో ఉన్న హాస్పిటల్లో అర్ధరాత్రి కొడితే వాళ్ళు తీసిన తర్వాత ట్రీట్మెంట్ అంతా అయినాక తెల్లారి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలు ఇలా బాబు పుట్టాడు. అప్పుడు వచ్చేసి ఇంకా బాబుని చూసుకొని ఇంకేమీ మర్చిపోయింది. అలా ఇప్పుడు నాకు ఫ్యామిలీ అంటే ఎవరైనా ఉన్నారు అంటే మా వైఫ్ తరపు నుంచి వాళ్ళు అసలు మామూలుగా చూసుకోరు, అస్సలు మామూలుగా చూసుకోరు. మా తోడళ్ళు కానీ లేకపోతే మా మరదళ్ళు కానీ డెఫినెట్గా మళ్ళీ మా అమ్మేమో మా అమ్మని పెట్టి వెళ్తే మా నాన్నేమో మళ్ళీ ఫ్యామిలీని కలిపాడు అట్లా. సో ఇలాంటి చూడండి ఎన్ని కోణాలు అసలు మీ లైఫ్లో ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఉంటే. కాకపోతే మీరు ఈ ప్రయోగాలు చేస్తున్నప్పుడు శిరీష మీకు అండగా నిలవటం, ఆమె అదే మీరు అన్నారు కదా నాకు హీరో అన్నారు కదా, సో ఎప్పుడైనా ఆమె ఏమైపోతాడు ఇట్లాంటివి చేస్తే మనం సంపాదించుకున్నంతా కూడా మళ్ళీ ఎందుకు ఇదైపోతుందేమో అని ఎప్పుడు ఆమె ఆ భయం వ్యక్తం చేయలేదా? డైలీ ఎప్పుడైనా డైలీ కాకపోయినండి ఒక హాఫ్ అన్ అవర్ ఆర్థిక పరిస్థితుల గురించి ముచ్చటించుకుంటాం కూర్చొని సరదా. వాస్తవ పరిస్థితులు చెప్తారా? ఆవిడ చెప్తారు, నేను చెప్తాను. చూడు ఇప్పుడు నెక్స్ట్ మంత్ కారు ఈఎంఐ 13,500, ఇంటి ఈఎంఐ 26,000, అంటే ఇంకా ఖర్చులు గిచ్చులు అంటే పోతే 65,000 or 70,000. ఏంటి పరిస్థితి, బ్యాంకులో ఎంత ఉంది అంటే ఓకే అంటే ఇంకొక 7 months అది సరిపోద్ది. ఈ లోపల నీకేం వస్తుంది, నాకు ఈవెంట్లో ఒక పెళ్లి చేస్తున్నాను దాంట్లోంచి ఇది వస్తుంది, ఓకే ఆ తర్వాత నేను ఒక సినిమా చేయబోతున్నాను దాని నుంచి ఇది వస్తుంది, ఒక రైట్ ఇది ఇంత మాట ఒక 6 నెలలు సెట్ అలా మాట్లాడుకుంటాం. సో ఆమె ఎప్పుడు ఆ పని మొదలు పెట్టారు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది? నా సినిమా ఓపెనింగ్ కూడా తనే డెకరేట్ మొత్తం చేస్తే అప్పుడు కానీ వాళ్ళ అసిస్టెంట్లు చూసి ఏంటి నేనంతా ఎంతమంది ఉన్నారు నీ దగ్గర స్టాఫ్ అన్నా, తను క్విక్లీ అన్నారండి. అప్పుడు అంటే ఈ సినిమా స్టార్ట్ కాకముందే పెట్టుకుంది, ఓకే, కానీ అంత అగ్రెసివ్గా లేదు. అంటే ఆ పెట్టుకోవటంలో కూడా ఆమె ఉద్దేశం ఏంటి, కొంచెం తోడుగా ఉండాలనే లేకపోతే ఫైనాన్షియల్గా సపోర్ట్? అది కాదు, తను ఏంటంటే ఇంట్లో ఒంటరిగా కూర్చుంటే ఏమొస్తుంది, పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను కూడా అంటే అంతే ఉంటుంది కదండి. భార్యదే ఉంటుంది అంటే ఇద్దరం చేదోడు వాదుడుగా ఉంటే సరిపోతుంది కదా, కొంచెం పిల్లల్ని మంచి స్కూల్స్లోకి వేయడానికి ఉంటుంది, రేపొద్దున ఏదైనా వాళ్ళకి ఏదైనా పొలమో లేకపోతే ఏదో కొనడానికి ఉంటుంది కదా. నేను అసలు ఫస్ట్ నమ్మలా, కొడితే ₹1,00,00,000 డైరెక్ట్ అవుతాను సార్ ఏదో చేసుకో సరే. ఇక్కడ ఇంకొక మధ్యలో అడ్డుకోండి, ఇక్కడ ఒక మీరు ఒంటరి వాళ్ళు కదా, తనకు అంత బలంగా ఉంది కదా, ఎప్పుడైనా ఆమెను మీరు అడిగారా, నువ్వు నన్ను ఏం చూసి నేను పెళ్లి చేసుకుంటావు అంటే ఒప్పుకున్నావు అని ఎప్పుడైనా అడిగారా? అంటే అలా అడగలేదు, మీరు చెప్పినట్టు అడిగితే ఏదో సింపతి అంటదేమో అని చెప్పేసి అడగలేదు. కానీ సింపతి కోసం పెళ్లి చేసేసుకుంటారా అంటే నేను బాధపడాల్సి వస్తుంది అదా, అందుకని నేను అడగలేదు. బేసిక్గా నేను అడిగా ఏంటి ఆ రోజు నేను మనమేం అందగాళం కాదు అసలు ఫస్ట్ నేను అడిగాదు, అసలు నేను ఎలా పోషిస్తానో తెలియదు అన్నగా, అసలు ఏంటి ఎందుకు నువ్వు ఓకే అన్నావంటే అదే ఆ రోజు చేసిన ఒక తప్పు ఎంత పెద్దదా అని అంటుంటానని జోక్ చేస్తుంటారు. నిజంగా చెప్పు ఏంటి అంటే ఏదైనా మనం పెళ్లి చేసుకుందాం ప్రేమిద్దాం అన్నదానికి ఒక 100 ఆలోచనలు ఉండవు. ఆ టైంలో ఏమనిపించింది మన ఎమోషను అదే అనిపించింది, నేను చేసుకుంటా అన్నాను. ఓకే, ఒకవేళ అది మనకి ఆ 3 రోజుల్లో కాకుండా ఒకవేళ 1 month అయి ఉంటే మా ఇంటికి నేను వెళ్ళిపోతే వాళ్ళు ఒప్పుకోపోయి ఉంటాయి, లేకపోతే ఏదో జరిగేది. ఆ 3 రోజులు తను నా దగ్గరే ఉంది. ఆ ఇంటికి మేము పెయింట్లు వేయాలి, సున్నాలు వేయాలి, తను వేసింది, తెలియకుండా బాండింగ్ పెరిగింది. అంటే ఎలా ఉంటుందంటే అండి చెప్తాను, ఎంతగా మిమ్మల్ని నమ్మితే ఆమె, మీరు అవివాహితులు ఎవరో తెలియదు, అసలు మీకు తెలుసా మన ఆవిడ ఎలా పోషిస్తావు ఇయే కాదండి, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అని కూడా అడగల. నీకు ఏమి ఆధారం లేదు, ఏమి ఇన్కమ్ లేదండి, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే డబ్బులే, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే డబ్బులు మా అంటే ఒక 10 మంది పిల్లలు 10 మూళ్ళు, ఆ మూళ్ళలో దానికి ఒక రెంటు గింటు పోతే నేను అనుకున్నాను వీటితో పోషించవచ్చు, నేను తిండికి అయితే ఇబ్బంది ఉండదు అనుకున్నా, ఉండదు, ఇంకేం కావాలి నేను. ఎందుకంటే ఇంకోటి ఈ అమ్మాయి ఫ్యామిలీ ఉంటారు కదా, అంటే నేను ఒంటరివాడిని కదా సార్. నా ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఉంది, ఒక మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి దగ్గర ఉంది, ఈ అమ్మాయిని బాగా చూసుకోవాలని అనిపిస్తుంది. అదే భోజనం వండుతుంది,
అంట్లు తోముతుంది, ఇల్లు తుడుస్తుంది. నేను ఒకవేళ బయటికి ఎక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే భోజనం పెట్టమ్మా అంటే పలానా పప్పు వండాను ఏ పెడుతుంది. ఇంకా మేము భార్యాభర్తలు అయిపోయినట్టే. ఓకే, మానసికంగా సమాజం కోసం చేసుకున్నాం అంట. ఆ, అప్పుడు మానసికంగా అయితే అప్పుడే ఫిక్స్ అయిపోయారు ఇక ఈ అమ్మాయే. అందుకని అడగలేదేమో బేసిక్గా. తర్వాత కూడా ఎప్పుడు అంటే ఏదైనా కోపాల్లో మనకు చిన్న చిన్న కోపాలు వస్తుంటాయి కదా. అసలు బేసిక్గా సార్ మీరు ఎప్పుడైనా మా ఇంటికి భోజనానికి రండి. మా ఆవిడ నేను ఉన్నంత ఫ్రెండ్లీగా అందరూ అలా ఉండాలని కోరుకుంటాను నేను. గొడవలు అంటారా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే అవి మనల్ని అదేమంటారు ఇది చేసే గొడవలు కాదు. అంటే ఎలా మా ఇంట్లో ఎలా ఉంటాయంటే కొంచెం అక్కడ పెట్టావా, అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఇదే మా ఇంట్లో గొడవ. బెడ్షీట్ మడతెట్టమని చెప్పాను కదా, మడతెట్టవా, గీజర్ స్విచ్ ఆపలేదు, కరెంటు బిల్లు ఎంత వచ్చింది తెలుసా, ఇయే తప్ప అన్నింట్లో ఉన్న కాలం తప్ప మాకు పెద్ద లేదు. అదే అంటే ఎప్పుడు మీకు సంబంధించి తనకి ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా? నా మీద నీ మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి. టీవీ ముందు ఒకటి కాదు ఇక్కడ చెప్పకూడదు కానీ చాలా ఉన్నాయి. ఓకే, సో మామూలుగా ఎప్పుడన్నా ఇప్పుడు డైరెక్టర్ బాధ్యత అంటే నటుడిగా ఉంటే మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి. ఉండవు సార్, నటుడిగా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. స్ట్రెస్ ఏ ఉండదు కదా పెద్దగా. ఆ క్యారెక్టర్ బాగా చేయాలనేదే స్ట్రెస్. అంతే అంతే. ఆ సినిమా ఆడాలనేది స్ట్రెస్సే, మనకు బాగా చేసాం జనాలు నవ్వారా లేదా అనేది స్ట్రెస్సే. కాకపోతే రోజు ఉండదు. కానీ డైరెక్టర్ అయిన తర్వాత నేను అనుకోవటం ప్రతిరోజు ఒక షూట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి మైండ్లో ఎంతసేపు అయ్యే నడుస్తూ ఉంటాయి కదా, బాగా చేసామా లేదా. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ రికార్డింగ్ ఎలా వచ్చింది అదే ఉంది నా డెఫినెట్గా. రేపు ఎలా చేయాలి ఏంటి ఇదంతా నడుస్తూ ఉంటుంది కదా. ఆ మూడ్లో ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూడ్కి తగ్గట్టు వాతావరణం ఉండేదా? అంటే మీకు ఇది చెప్తే మరి ఎక్కువ చేసి చెప్తున్నారు అనుకోకపోతే నిజం ఇదే చెప్తాను. ఒకరోజు నేను రాత్రి ఒక 2 గంటలకి సినిమా వర్క్లోనే షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి 2ంటికి వచ్చాను సార్ నేను. ఓకే, మన టీజర్ లాంచ్ చెన్నైలో జరిగింది. ఇది బాలా గారు, బాబీ సింహ గారు చాలా మంది వచ్చారు సముద్రగని గారు పిలవడం వల్ల. సో నేను 2 గంటలకు వచ్చాను ఇంటికి. డోర్ కొట్టంగానే మా చిన్నోడు డోర్ తీసాడు. రాజ్దీప్. నాకు చిన్నోడు ఒకడు ఉన్నాడు కదా అని మర్చిపోయాను నేను. ఎంత ఎంత స్ట్రెస్ అంటే మనం ఆకలేస్తే అన్నం తినాలి, లేకపోతే అన్నం గుర్తురాదు. అన్నం ఒకటి గుర్తురాదు. మనం ఇప్పుడు నిద్రపోవాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి అంతే అంతే. పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి. అస్సలు ఇంట్లో నేను ఉన్నది చాలా తక్కువ అండి. ఈరోజు అంటే ఫ్యామిలీతో సండే కాబట్టి ఫ్యామిలీ టైం ఇస్తాను. ఇంకా అదేమైపోయిందంటే ముందు నన్ను నేను కొంచెం ఇంట్లో పట్టించుకోవట్లేదు అనుకున్నా పర్లేదు. ఇది రిలీజ్ అయిన ఈ సినిమా చేసింది మీకోసం, మీకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత బోల్డ్ అంత టైం ఉంటుంది మనకి. బాగా కేర్గా చేయాలి ప్రతి చిన్న విషయం. ఎందుకంటే తప్పులు ఎంచడానికి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, నేను అట్లీస్ట్ నాకు తెలిసిన తప్పులన్నా పూరించుకోవాలి. నాకు తెలియని తప్పు వాళ్ళు చెప్తే అవును కదా నేను ఆలోచించలేదని చెప్పడానికి ఉంటుంది. అట్లీస్ట్ నాకన్నా ఉంటుంది కదా, అవి కూడా చూసుకోవాలి. బట్ కాకపోతే అవునా సార్ అది నేను చూసుకోలేదని చెప్పొచ్చు. కానీ నిజమే సార్ నాకు తెలిసిందంటే నాకు టైం లేకపోవడం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం అనేది ఉండకూడదు కదా. అంతే, అదొకటి ఉంటుంది ఇంట్లో చిన్నగా అంతే. సో అట్లా అంటే కుటుంబ పరంగా వైవాహిక జీవితం పరంగా సో హ్యాపీ అని చెప్పచ్చు సార్ కమల్గా. చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ అలాగే ఉంటుంది. అదే. సో కమింగ్ టు అక్కడి నుంచి కుటుంబం నుంచి ఇప్పుడు వస్తే వేణు మంచి స్నేహితుడు. సో బలగంతో తనకి వేణులో ఇలాంటి డైరెక్టర్ ఉన్నాడా, ఎంత సెన్సిబుల్ డైరెక్టర్ ఉన్నాడా, ఎక్కడో మూలాల్లో ఉన్నటువంటి ఒక కథని అంటే మన అంటే పైకి చాలా చిన్న విషయాలుగా కనిపించే వాటిని తెర మీద అతను అంత బలంగా చూపించి భలే ఆకట్టుకున్నాడే అనే పేరు సంపాదించుకున్నాడు. సో ఒక ఫ్రెండ్గా మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు కదా. సో ఇప్పుడు మీరు డైరెక్టర్ అవుతుంటే మిగతా వాళ్ళ నుంచి, మీ సర్కిల్ నుంచి, మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి ఎటువంటి ఏమైనా సలహాలు ఇచ్చారా, లేకపోతే ఏమైనా సాహసం చేస్తా ఉన్నారా అని చెప్పేసి ఏమైనా అన్నారా? అంటే వేణు ఏమన్నాడు? ఫస్ట్ వేణుకే చెప్పాను కథ. కథ చాలా బాగుంది,
అదిరిపోయింది అన్న. టీజర్ చూసి ఫోన్ చేస్తాడు. ఇంకా మేము మాది ఫ్లయింగ్ కలర్స్ అనే ఒక 13 మంది ఉన్న ఒక గ్రూప్ ఉంది మాకు. ఫ్లయింగ్ కలర్స్ ఎవ్రీ సెకండ్ సాటర్డే కలుస్తుంటాం. యాక్చువల్లీ ఈరోజు ఇంటర్వ్యూ తర్వాత 13 మంది ఎవరు? వెనిల్ కిషోర్ గారు, ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, ప్రవీణ్ గారు, సత్య, నవీన్ నేని, వేణు, చిత్రం సీను, ఆర్టిస్టు నందు, గీతా మాధురి గారి ఓకే, నందు, నేనున్నాను. ఇప్పుడు 11కే వచ్చాం, ఇద్దరు లేరు. బేసిక్గా తాగుబోతు రమేష్ ఉండేవాడు, వాడు లేడు గ్రూప్లో. లెఫ్ట్ అయ్యాడే ఏంటి? లెఫ్ట్ అయ్యాడు. మా దాంట్లో నుంచి ఒకసారి లెఫ్ట్ అయితే మళ్ళీ జాయిన్ చేసుకోం. ఎందుకు లెఫ్ట్ అయ్యాడు? తనే లెఫ్ట్ అయ్యాడా లేకపోతే? అంటే ఇప్పుడు మనకి మార్నింగ్ గుడ్ మార్నింగ్స్ పెట్టాలి సార్, దానికి ఒక రూల్ ఉంటుంది, అదొక పెద్ద కథ. అందరూ పెట్టాల్సిందేనా? ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ పెట్టాలి. ఓకే, గుడ్ నైట్ పెట్టక్కర్లేదు, కానీ గుడ్ మార్నింగ్ ఫ్లయింగ్ కలర్స్ అని పెట్టాలి. ఎంతమంది మెంబర్లు ఉన్నారో అంతమంది పెట్టాల్సిందేనా? అదొక రూల్. అదొక రూల్. అంటే రూల్ అంటే మనం పెట్టుకునే కదా సార్ రూల్స్, మనమే బ్రేక్ చేయకూడదుగా. అదే ఒకళ్ళు బ్రేక్ చేశారనుకోండి అది. అయితే మాది కూడా ఇలాంటి ఒక గ్రూప్ ఒకటి ఉంది. అయితే మేము ఇవన్నీ చేయట్లేదే, కొంతమంది పెడుతున్నారు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, ఇది క్లమ్జీగా ఉండి ఉండదు. అందులో మీకు 10 మందో 20 మంది పెట్టినా అందరూ పెట్టినట్టు ఉంటుంది. ఉన్నదే 11 మంది 12 మంది. దాంట్లో పొద్దున్న మొబైల్ ఉంటుంది. మీరు గుడ్ మార్నింగ్ పెట్టలేదంటే అర్థం ఏమైంది మాకు ఏంటంటే, మీరు అందుబాటులో లేని నెట్వర్క్లో ఉండాలి. అది కాదు. దాని తర్వాత మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, అది ఎందుకు పెట్టలేదు, ఇది కూడా ఉంటుంది అనమాట. ఉంటుంది కదా. ఏదైనా ఒక ఇష్యూని మనం లేవనెత్తినప్పుడు, అంటే ఇష్యూ అంటే సీరియస్ విషయాలు కాదు. అప్పుడు ఈ సండే అగ్నిమూర్తి గారిది మీది పార్టీ అండి, నెక్స్ట్ మంత్ సండే ఎవరిది, ధనరాజ్ది అనుకున్నప్పుడు కరెక్ట్గా పార్టీకి 2 రోజుల ముందు నాకు ఆ షూటింగ్ పడింది, ఈ షూటింగ్ అంటే షూటింగ్లే చేసుకోవాలి, షూటింగ్లే మనకు ఫుడ్ పెడతాయి. కాకపోతే నువ్వు 1 మంత్ టైం ఫ్యాన్లో ఆ డేట్ని ఎందుకు అడ్జస్ట్ చేసుకోలేకపోయావు? 2 సెకండ్ సాటర్డే ఎందుకు పెట్టుకున్నావు? షూటింగ్లో ఉండవు. బేసిక్గా మనం ఎక్స్క్లూజ్ చేసేది ఎవరెవరిని? అవుట్డోర్ ఉందనుకోండి, అది కాంబినేషన్, మనం ఏం చేయలేము. 2 మన పార్టీ అంతా కూడా ఈవినింగ్ 6 తర్వాతే ఈ పాటికి అయిపోతుంది. సెకండ్ సండే డబుల్ కాల్ షీట్ పెట్టుకుని చాలా అరుదుగా, ఎవరు చేయరు. కాబట్టి అన్నిటికీ వెసులుబాటు ఉండే 1 మంత్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఎలా ఉంటుంది? మా ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది అనుకోండి, మీ ఇంటి నుంచి ఐస్ క్రీమ్స్, మా ఆ ఇంటి నుంచి ఇంకో కర్రీ, ఈ ఇంటి నుంచి ఇంకోటి, అట్లా గ్యాదర్ చేసుకుని పోట్లాక్ చేసుకుంటాము. ఓకే, ఒకసారి మీరే హోస్ట్ అనుకుంటే మొత్తం మీరు ఖర్చు పెట్టుకుంటారు. మీరు ఎక్కడ ప్లేస్ చెప్తే మేము అక్కడికి వస్తాం. నేనే హోస్ట్ అంటే అట్లా రకరకాలుగా జరుగుతుంది. ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అంటే అందరూ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్లో వస్తాం, అది కూడా ఉంటుంది. చాలా నిజం. అలాంటప్పుడు ఇంత సిన్సియర్గా ఉన్న గ్రూప్లో ఏదైనా చిన్నది జరిగినప్పుడు అట్లా అవన్నీ మళ్ళీ కామన్గా అందరం మాట్లాడుకుంటాం, కానీ గ్రూప్లో మాత్రం అట్లా. ఓకే, సో వీళ్ళందరి నుంచి కూడా మీకు అందరికీ ముందే కథ చెప్పాను, అంటే కొంతమందికి చెప్పలేదు. మంచి పాజిటివ్గానే ఉంది. నాకు ఇంకా ధైర్యంగా చెప్పారు, బయట చాలా పాజిటివ్గా ఉంది ధనరాజ్ అనేది. చాలా సెట్లో మాట్లాడుతుంటాం కదా, మీ ఎవరు సినిమా ఎప్పుడని అడుగుతున్నారు ఏంటి అని. అందరికి సినిమా చూపించిన తర్వాత రిలీజ్ చేస్తాను అని చెప్పి. ఎప్పుడన్నా అంటే ఒక స్టార్టింగ్లో మనం చాలా మాటలు పడతాము, కెరీర్లో కావచ్చు, జీవితంలో కావచ్చు. కొంత ఎదిగిన తర్వాత కూడా ఇలాంటి మాటలు పడాల్సి వచ్చితే, ఏమైనా ఎదురు దెబ్బలు తగిలితే మనసుకి కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటివి ఈ మధ్య కాలంలో కూడా మీకు జరిగినాయి అట్లా? ఎందుకు సార్ మనం దెబ్బలు తగలాలనుకుంటే ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ చూసినా దెబ్బలు తగిలినట్టు ఉంటాయి. అవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నేనేమంటున్నాను, మనకి అందులో మళ్ళీ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, రెండు ఉంటాయి. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఎక్కువ కదా. అవును. నేనేంటంటే వాటి గురించి కాదండి, బేసిక్గా ప్రతిరోజు పొద్దున్న నిద్రలేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఓ మంచి మాట, ఓ చెడ్డ మాట వింటూనే ఉంటాం సార్. కరెక్ట్. మంచే వినాలని ఉంటే ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, చెడ్డే వినాలనుకున్నది ప్రపంచంలో. ఎక్కడో తెలియకుండా మన తప్పో, అవతల వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే విషయమో తెలియకుండా జరుగుతుంటాయి సార్. అలానే భారీ అవమానాలు, అయ్యో బాబాయ్ నన్ను ఇలా అనేసరి ఉండదు. ఇప్పుడు
మనం కింద వెళ్తుంటే కారు ఎవరో అనవసరంగా పార్క్ చేస్తుంటారు, నేనేం మీ ఇంటర్వ్యూకి రావాలి, వాచ్మెన్ పిలిచి ఎన్నిసార్లు చెప్పాలి కారు అంటాం, అది మా మిస్సెస్ కారే ఉండొచ్చు. అదే రిగ్రెట్ ఇప్పుడు కింద మనకు జరిగినట్టు రిగ్రెట్ అవుతూ ఉంటాం సార్. కాకపోతే ఏంటంటే సార్, వయసు పెరిగే కొద్దీ మనం కొన్ని పద్ధతులు మార్చుకోవాలి సార్. అంటే మా యంగ్ ఆ రక్తం ఏదైతే కొన్ని చేపిచ్చేస్తుంటాయి, అవును, వాటికి ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతుంటాము. గొడవలైనా సరే చూసుకోవచ్చు అనుకుంటాము. అప్పుడు ఏంటంటే సార్, మనం రాత్రి 2 గంటలకు 3 గంటలకు పడుకున్న పొద్దున 5 గంటలకు లేచేస్తుంటాం. ఇప్పుడు కరెక్ట్గా 8 hours స్లీప్ పడుకోకపోతే మనిషికి కాలేకపోతే ఏంటబ్బా ఏజ్ వచ్చేస్తుంది. ఇలా ప్రతిదీ మనం వయసు అనుభవం లాగే తీసుకుంటూ వెళ్ళాలి సార్. అప్పుడెప్పుడో ఒక జరిగిన మాట ఇప్పటికి అది పెద్దదైపోద్ది. కరెక్ట్. అందుకని నేనేంటంటే సార్, ఒకటి పద్ధతి నేర్చుకున్నది ఏంటంటే, మనకి సంబంధం లేని ఏ విషయంలోనూ మనం వెళ్ళకూడదు. 2, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచి చూసి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది ఈ రోజుకి నీకు ప్రాబ్లం కాకపోయినా భవిష్యత్తుకి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఏముంది సార్, ఒక మాట టక్మని అనేస్తే అప్పుడు వినేవాళ్ళు కూడా భలే అన్నాడే అనుకోవచ్చు. కానీ సార్, అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఇది వెనక్కి వస్తుంది, ఇది అక్కడికి వస్తుంది. ఎప్పుడైనా మీకు ఇలాంటిది అంటే మీకు బాగా సన్నిహితులు అనుకున్న వాళ్ళు దూరం అయిపోయిన సందర్భాలు ఏమైనా జరిగినాయా? అరే వీళ్ళని మనం దూరం చేసుకున్నామని అంటే ఎప్పుడైనా జరిగింది? నా విషయంలో సార్, అంటే అది నేను చెప్తే కొంచెం అతిలా ఉంటుందేమో, నాతో వన్స్ ఫ్రెండ్షిప్ చేసినోడు ఎవరు కూడా నన్ను వదులుకోవాలనుకోరు సార్. దట్ ఈస్ ధనరాజు. డెఫినెట్గా సార్, నా గురించి మీరు ఎవరిని అడిగినా కూడా అమ్మో వాడా అసలు అంటారు. వాడితో ఉంటే చాలా సరదాగా ఉంటుంది. అలాగే స్నేహం కోరుకోవాలి, ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నాను కదా సార్, ఒంటరితనం నుంచి వచ్చాను కదా, నాకు చాలా మంది కావాలి, నేను ఎందుకు వదులుకుంటాను? ఒక నటుడిగా మీరు ఇక్కడ మీరు నిలదొక్కుకోవటంలో కానీ ఒక కెరీర్ ఏర్పడటంలో మీకు బాగా సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఎవరు అంటే ఎవరి పేర్లు చెప్తారు? అంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు సార్. అంటే ముందు మా ఆవిడ సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఉండేదాన్ని కాదు. సుకుమార్ గారు జీవితంలో పెద్ద విషయం అది. తర్వాత సుకుమార్ గారు, రామ్ గారు, మా ఆవిడ డెలివరీ టైంలో చేసిన ఒక అమౌంట్ విషయం, అది లేకపోతే ఈరోజు మా సుక్కు ఉండేవాడు కాదు. అవునా? అందుకనే మా అబ్బాయికి ఆ కృతజ్ఞతలు నా మొదటి సినిమాని సుక్కురామ్ అని పేరు పెట్టుకుంటే. అప్పుడు ఆ టైంకి మీకు దగ్గర డబ్బులు కూడా లేవా? డబ్బులే ఉంది. రామ్ గారు పిలిచి నాకు 10,000 ఇచ్చారు. 10,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అది ఆ రోజుల్లో, జగడం టైం. తను కూడా అప్పుడే బడ్డింగ్ హీరో అనుకోవాలి కదా. అతను రెండో సినిమానా మూడో? కొంచెం తను కొంచెం ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు, కానీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవును, జగడం అనే ఒక సినిమాతోనే కదా సార్ పరిచయం. అంతే కదా, ఒక్క మూవీ. ఆ 10,000 వచ్చి ఇంకో అవసరం ఏదైనా ఉంటే డ్రైవర్ రమేష్ అని ఉండేవాడు, రమేష్ ఫోన్ చేయి ఎప్పుడైనా తీసుకొని వెళ్ళి డబ్బులు అని చెప్పాడు. సుకుమార్ గారు ఆయన అమౌంట్ ఇచ్చేసే ఆయన తర్వాత ఇచ్చింది పెళ్లి రోజుకి. ఓకే, 1 year అయిపోయిన తర్వాత పెళ్లి రోజుకి ఇగో బట్టలు తీసుకో, అమ్మాయికి పట్టీలు సంవత్సరం అయినప్పుడు పట్టీలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వేసుకున్న చైన్ కూడా సుకుమార్ గారికి ఇచ్చిందే. అవునా? నాకు ఇవ్వలేదు. వాడు మొదటి పుట్టినరోజుకి సుక్కుకి వేసాడు. సుక్కుకి వేస్తే ఇది నేను తీసుకుని వాడికి ఇంకోటి కొని ఇచ్చా. ఓకే, ఇది నా దగ్గర ఉండాలిరా ఇది అని చెప్పి ఈ చైన్ ఇది 2-3 సార్లు ఎక్కడో పోతే చాలా విలువలు ఆడిపోయింది, మళ్ళీ దొరికేసింది. అంటే ఇంట్లోనే ఎక్కడో ఎడం చేత్తో పెట్టి మర్చిపోతా ఉంటాం కదా, అట్లా జరిగింది. ఎవరండి సుక్కుకి ఇచ్చింది మీరు వేసుకుంటున్నట్టు? ఒరిజినల్ సుక్కుకి తెలుస్తుందేమో, కలుస్తూ ఉంటా కదా అది. ఇంకొకటి ఏంటంటే, ఇలా ప్రతి స్టేజ్లో నన్ను ఒక్కొక్కరు ఆదుకున్న వాళ్ళే ఉన్నారు. స్టిల్ నో నా ప్రొడ్యూసర్ గారు ప్రభాకర్ గారు కానీ, పృథ్వీ పోలవరపు గారు కానీ నమ్మకపోయి ఉంటే, నన్ను దర్శకుడిని మీరు దర్శకుడు చూడకపోయి ఉంటే, సముద్రగని గారు ఆయన చూడకపోతే, శివప్రసాద్ యానాల గారు కథ ఇవ్వకపోయి ఉంటే, అలా మనకి ప్రతిరోజు ఒక్కొక్కరు ఆదుకుంటూనే ఉంటారు సార్. మనం గుర్తించాం అంతే. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి అవసరమే సార్ ఇక్కడ. అవును, 100%. మనమే గొప్ప, మనం అనేది ఏం ఉండదు సార్. నాకు తెలిసి మనం ఏం తీసుకెళ్ళగలం అంటే మంచి పేరే తీసుకుని వెళ్ళగలం, ఇంకేమీ తీసుకెళ్ళం. నాకు అర్థమైంది అయితే అదే, ఇంకేం తీసుకుని వెళ్ళాం. ఏంటి ఇప్పుడు మరి ధనరాజులో నటుడిని ఎక్కువగా సాటిస్ఫై చేయబోతారా, లేకపోతే డైరెక్టర్ అయ్యాడు కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెడతారా? అంటే ఇన్ ఫ్యూచర్ అంటున్నారు. ఇన్ ఫ్యూచర్
రామం రాఘవం రెండు చేస్తాను సార్ Okay. నేను. అంటే ఇక నేను హీరోగా చేసే సినిమాలకి నేను డైరెక్షన్ చేయనేమో, ఓకే. అంత టెంప్ట్ అయ్యి నువ్వే చేయాలని అనుకుంటే తప్ప. ఎందుకంటే వాచిపోయింది సార్. అంటే నాకు నేనే యాక్షన్ చెప్పుకొని, నేనే చేసి, నేనే కట్ చెప్పుకొని, మానిటర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా చేశానో చూసుకొని, కెమెరామెన్ గారు ఎలా చేశారో చూసుకొని, పక్కన ఆర్టిస్టులు ఎలా చేసుకున్నారో చూసుకొని, ఇదంతా బాగుంది మళ్ళీ తమిళ్లో చేయాలి, ఇవన్నీ చూసుకొని వాచిపోయింది సార్. సైమల్టేనియస్గానే తమిళ్లో కూడా చేశారా? షార్ట్ తమిళ్ అయితే ఒక షార్ట్ తెలుగు. ఓకే. ఒక 80% వి షూట్ ద తమిళ్. అందుకని వైడ్ షాట్లు మాత్రం, డ్రోన్లు వైడ్లు మాత్రం వదిలేసి చేసాం. ప్రాపర్గా తమిళ్ కూడా సెన్సార్ చెన్నైలోనే. ఓకే. అందుకనే అంటే డెఫినెట్గా ఇంకో రాసుకున్నాను సార్. నా దగ్గర నుంచి సినిమా వస్తుందంటే మీరు ఖచ్చితంగా ఓ మంచి ఎమోషన్ కంటెంట్ చెప్తాడు, అది కొత్తగా ఉంటుంది అనేది. అంటే ఒక రేపు ఫ్యూచర్లో కూడా మీరు ఏదైతే డైరెక్ట్ చేయబోతారో అది అన్నీ కూడా ఆ ఎమోషన్ అయితే అంటే అన్ని సినిమాలో ఎమోషన్ ఉంటుంది. నేను ఏ జోనర్ తీసుకున్నా ఖచ్చితంగా దాంట్లో, ఇప్పుడు కామెడీ తీసుకున్నా లేకపోతే హర్రర్ కామెడీ తీసుకున్నా, ఏది తీసుకున్నా అందులో ఒక ఎమోషన్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మనసుని స్పృశించేది ఉంటుంది. అది నాకు ఎప్పుడు ఇష్టం. ఎంత నవ్వుకుని వెళ్ళినా కూడా సార్, బేసిక్గా నేను పెదాల్లోంచి వచ్చేదానికన్నా కంట్లోంచి వచ్చే నీరుకి చాలా విలువ ఎక్కువ. ఓకే. ఎందుకంటే జోకేసి నవ్వించాలన్నా ఏదో ట్రై చేయొచ్చు, మిమ్మల్ని ఏడిపించాలన్నా కూడా ట్రై చేయొచ్చు, కానీ ఒకటే సినిమాలో ఈ రెండు ఉండాలనుకుంటున్నాను. అదే, నవ్వించాలి, అవసరమైనప్పుడు ఏడిపించాలి, అవి రెండు ఉంటేనే జీవితం కదా. మన జీవితంలో రెండు ఉంటాయి కదా. అంటే ఇక్కడ తడు ఉండాలి సార్. కరెక్ట్. జేబులో ఉన్న తడితో సినిమాలు తీసే వాళ్ళు కొన్ని తీయలేరు, లోపల ఒక తడు ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి మంచి సినిమాలు చేయాలి. ఏం చేసేవరా నువ్వు, డైరెక్షన్ ఎందుకు దిగేవరా అంటే చెప్పుకోవడానికి నాకన్నా ఒక 4 సినిమాలు ఉండాలి. అన్ని మాత్రం పెట్టుకున్నారన్నమాట అట్లా. సో ఒక పక్కన యాక్ట్ చేస్తూ ఇంకో పక్క డైరెక్షన్ చేస్తూ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు డైరెక్ట్ చేసే సినిమాలో మాత్రం మీరు చేయరు ఆల్మోస్ట్. అంటే ఇది ఒక స్టేట్మెంట్ లాగా కాదు కానీ నేను 90% చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకొక యాక్టర్తో నేను చేసేటప్పుడు ఓన్లీ నాకు డైరెక్షన్ ఇదే ఉంటుంది. అదేంటంటే దానిలో యాక్టింగ్ పట్టుకొని మళ్ళీ డైరెక్షన్ చేయడం అనేది కొంచెం ఇదే. గతంలో ఇలాంటి చేసిన వాళ్ళని తలుచుకుంటే ఏమనిపించేది మీకు? అంటే మన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. అదే సార్ నేను అంటున్నాను, అలా చాలామంది. మీకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చేశారు డైరెక్షన్, మీకు తెలుసు తోకలేని పెట్ట అని చెప్పి చేశారు. మా శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు, కమిడీ శ్రీనివాస్. మా వేణువు చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు. ఇట్లా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి చాలామంది చేశారు. నేనేమంటున్నానంటే సార్, ప్లస్ ఉంది మైనస్ ఉంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు ఎందుకు ఆడలేదు, ఈ రెండే ఉంటుంది సార్. రెండే ఉంటుంది. బాగా తీస్తే ఖచ్చితంగా ఆడాయి, బాగా తీయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆడలేదు. ఈ రెండే ఉంటాయి. కాబట్టి ప్రతి సినిమా బాగా తీయాలని దర్శకుడు అనుకుంటాడండి. కాకపోతే ఏ క్రాఫ్ట్ ద్వారా అది ఫెయిల్యూర్ అయ్యింది అనే విషయాన్ని గుర్తించుకోవాలి, గ్రహించుకోవాలి. ఎందుకంటే మనకు సమీక్ష కూడా, స్వీయ సమీక్ష కూడా అవసరం ఖచ్చితంగా సార్. సినిమాకి డబ్బులు రాలేదనే విషయం ఏదైతే ఉందో సార్, అది ఏ దర్శకుడి పని కాదు, ఏ దర్శకుడికి తెలీదు. తెలిస్తే ఆ దర్శకుడు మాత్రమే ఉండేవాళ్ళు. సినిమా అనేది బాగా తీసేవా లేదనేది మాత్రమే దర్శకుడు పని. ఈ సినిమా తీసిన తర్వాత ధనరాజు బలం ఏంటి, ధనరాజు బలహీనత ఏంటి అనే విషయాలు తెలిసాయా? డైరెక్షన్ అంటున్నారా? డెఫినెట్గా అండి. నేను ఎలాంటి సీన్లు బాగా హ్యాండిల్ చేయగలను, ఏంటి ఎలాంటి సీన్లు ఇంకా బాగా నేర్చుకొని చేయాల్సి వస్తుంది అనేది ఉంటుంది. కానీ ఓవరాల్గా అది చూసే ఆడియన్కి ఏమి తెలియకపోవచ్చు కానీ నాకు నేను పరీక్షించుకుంటే, మైక్రో లెన్స్ వేసుకొని చూసుకుంటే, లేదు ఇది ఇంకా బాగా చేయాల్సిన సీను. ఓకే, ఇది 99 ఉంది, ఇది అసలు 101 తేవచ్చు, అక్కడెక్కడో అయ్యింది. అందులో ఖచ్చితంగా నా మిస్టేకే ఉంది, ఎవరి మిస్టేక్ కాదు అది అనేది నేను. ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా లేదా? ఇందులో ఇది లవ్ స్టోరీ సార్, ప్రాపర్ లవ్ స్టోరీ. కాకపోతే తండ్రి కొడుకులు ఇందులో తండ్రి కొడుకుల్లో ఎవరు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారు అనేది ఉందా? అది అట్లా ఉంది. తండ్రే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడు సార్, కొడుకు కూడా తండ్రిని ప్రేమిస్తాడు. అంటే ప్రతి ఇంట్లో ఉండే తండ్రే సార్ ఈ రామం, ప్రతి ఇంట్లో ఉండకూని కొడుకే రాఘవ. ఇలాంటి కొడుకు ఉండకూడదా? ఓకే, ఎందుకు అనేది సినిమా చూస్తే కదా. సినిమా చూసిన తర్వాత అంటే
బాగా చాలా ఎడ్జ్లో ఉన్న ఒక థిన్నర్ లైన్ అండి. ఇప్పటివరకు అయితే అది చూడలేదు మీరు ఎక్కడ. ఓకే. ఏదో టీజర్లో వాటిలో చూసినటువంటి బయటికి వెళ్ళిపోవడాలో లేకపోతే నాన్న కోపడ్డాలో ఇదే కాదండి. దీని మించి తెలియని ఒక సస్పెన్స్ సినిమాలో చాలా ఉంది. చాలా ఇంటెన్షన్ డ్రామా ఉంది. ఓకే. లైక్ ఒక క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఉన్న ఒక డ్రామా అని చెప్పుకోవచ్చు ఇది. ఓకే. క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది ఇందులో. క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. ఈ తండ్రి ఏం చేస్తుంటాడండి అందులో? సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో హెడ్ క్లర్క్ అండి. బ్యాక్గ్రౌండ్ అమలాపురం. రియల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే షూటింగ్ చేయాలని పట్టుబడ్డాను. వాళ్ళు కూడా సహకరించారు. అక్కడే చేశాను షూటింగ్. ఆల్మోస్ట్ 70% అక్కడే చేశాను. ఇంటీరియర్ వర్క్ మాత్రం కొన్ని డేట్లు అన్నీ చూసుకొని ఆర్టిస్ట్ కాంబినేషన్ చూసి ఇక్కడ చేస్తాను. రాఘవ ఏం చేస్తుంటాడు? రాఘవ బలాదూరుగా తిరుగుతుంటాడండి. అంతే. అంటే బాధ్యతలు ఏమి పట్టించుకున్నట్టు వరకు చదివేసి బలాదూరుగా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్న హెడ్ క్లర్క్ కొడుకు 1 గంటకి ఆయనకు మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ ఇవ్వడమే పని. ఓకే. ఆ తర్వాత ఇది పని లేదు. ఇది వీరి క్యారెక్టరైజేషన్. ఇది ఏదైతే స్టార్ట్ అవుతుందో అంటే సినిమా కూడా సార్ మీకు స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత నుంచి ఎండింగ్ వరకు అదే గ్రిప్గా ఉంటుంది. ఆ 10 minutes కూడా బాగుంటుంది. కానీ నేను ఒక చైల్డ్హుడ్ చెప్పాలి, ప్రతి క్యారెక్టర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి ఎవరేంటి అని. అంటే 10 నిమిషాల తర్వాత కథకి ఒక కీలకమైనటువంటి మొదటి రీల్ నుంచే కథలోనే ఉంటారు. కథని రీగ్రేట్ చేసి కథలోనే ఉంటారు. నేను ఏదైతే ఆ పతాక సన్నివేశం అందుకోవాలనుకున్నా అది 10వ మూమెంట్ 10వ నిమిషంలో వస్తుంది. అది దానికి సంబంధించిన 10వ మూమెంట్లో వచ్చేస్తుంది. ఓకే. ఖచ్చితంగా. సో మరి ఇలాంటి ఈ రామం రాఘవని మాకు ఎప్పుడు చూపించబోతున్నారు? అందరికి ముందు నేను ప్రెస్ అందరికీ ఒక 1 week ముందే షో వేద్దాం అనుకున్నాం అండి. ఆ తర్వాత రిలీజ్కి ఒక 5 days బిఫోర్ అన్ని పెద్ద పెద్ద సిటీస్లో షోస్ వేసేసి రాఘవ అదే తండ్రి కొడుకులు అందరికీ సినిమా చూపించాలి. అలాగే స్టూడెంట్స్ చూడాలి ముందు ఈ సినిమా. మన చెంచల్గూడలో కూడా అడుగుదాం అనుకుంటున్నాను. ప్రిజనర్స్కి షో వేయాలి. ఖైదీలకి ఎంతో అవసరం ఉంది ఈ సినిమా చూపించాల్సిన అవసరం. ఖైదీలు చూడాలి. అంటే అలా కాదు సార్, ప్రతి మనిషి చూడాలి. వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అంటే ఎలాంటి ఎమోషన్స్కి మనం లొంగిపోయాము, ఎలాంటి ఎమోషన్స్ మనం లొంగిపోకూడదు. ఓకే. ఇది కూడా వాళ్ళకి ఒక ఇదవుతుంది, ఒక పాఠం అవుతుంది. ఓకే. నేను ఆల్రెడీ అడిగి పెట్టాను. యాక్చువల్ August 15కి వెళ్ళి వేద్దాం అనేది ఒక ఇది. ఇంకా నాకు కాపీ అప్పటికైతే ఓకే, లేకపోతే వాళ్ళకి కూడా చూపిస్తాను. ఓకే. అంటే రాఘవ అనే క్యారెక్టర్ ద్వారా ఇవన్నీ చూపించబోతున్నారని. రాఘవ ఒక్కడే కాదండి, ఇంకా సినిమాలో లారీ డ్రైవర్ ఉన్నాడు, సినిమాలో సునీల్ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఓన్లీ రాఘవ గురించి కాదు. అంటే ఏదో బయట పెట్టాల్సి వచ్చేస్తుందేమో. అంటే ఇప్పుడు ఇది సెప్టెంబర్లో వస్తుందా మా ముందుకి? అంటే సార్ September 2nd week అని అనుకుంటున్నాము. ఇంకా అధికారపూర్వకంగా పెద్ద సినిమాలన్నీ చూసి మంచి టైం చూసుకొని డేట్ అనౌన్స్మెంట్ తర్వాత ఇస్తాను. అంతే. ఓకే. సో దీని తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారా? నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఏమన్నా మీ సొంత సబ్జెక్టా అది మీరు రాస్తారు కదా? అంటే ప్రతి దాంట్లో ఎక్కడో తెలియని మనం చేసిన వెకిలి వేషాలు లేకపోతే మనం చూసిన ఏ ఒకటి యాడ్ అవుతాయి. ఇప్పుడు మీ దగ్గర నుంచి కొన్ని నేను తీసుకొని వెళ్ళి ఉండొచ్చు, తన దగ్గర నుంచి కెమెరామెన్ గారి దగ్గర నుంచి కొన్ని తీసుకొని వెళ్ళి ఉండొచ్చు ఎక్కడో, కానీ ఒక వాల్యూ ఉంటుందండి. అంటే ఖచ్చితంగా రెండో సినిమా కూడా చాలా మంచిగా అది చేసాం. ఓకే. అది కూడా ఒక ఎమోషనల్ కంటెంట్తో ఉండే సినిమా. అదంటే ఇంత ఎమోషన్ కంటెంట్ కాదు, అది సరదాగా ఉన్న దాంట్లోనే ఒక ఎమోషన్. అదే కొంచెం అది వేరే ఇంకో కోణంలో వచ్చే సినిమా అనుకోవచ్చు. కోణం అంటే మరి ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పాలి, అది ఆ కోణంలో ఉందా లేకపోతే ఏంటని. నాకు బేసిక్ ఏంటంటే సార్, ఒక కథని స్ట్రైట్గా నేరేట్ చేసే దాంట్లో ఉన్న కిక్ కన్నా ఒక కథని ఆపి ఇంకో చోట మొదలెట్టి ఆ కథలోని బాగా ఇక్కడ తీసుకురావడం అనేది నాకు చాలా నాన్ లీనియర్ వెళ్తూ చేయడం అనేది ఇంట్రెస్ట్ అనమాట. సో అట్లా మిక్సప్ చేసి బాగుంది. సో మీరు చాలామంది పెద్ద ఆర్టిస్టులతో చేసి ఉంటారు కదా, వీళ్ళ ఆశీస్సులు కూడా ఉండయా మీకు? ఆశీర్వాదాలు ఉండయా?
డెఫినెట్గా సార్. అంటే నేను ఇంకెవరిని వెళ్ళి కలవలేదు, ఇంకా వెళ్ళి కలవాలి. ప్రమోషన్స్ ఉన్నాయి, ఇంకా టీజర్ ట్రైలర్ లాంచ్ ఉంది. ఒక్కొక్కరిని వెళ్ళి కలిసి అందరినీ కూడా సినిమా చూపించాలనే తాపత్రయం. అంటే లాస్ట్ 20 నిమిషాలు ఖచ్చితంగా కంట్లో నీళ్ళు ఉంటాయి సార్, అదైతే ప్రామిస్ చేస్తాను. ఓకే, ఏడిపించబోతున్నారు అయితే. అంటే ఒక ఎమోషన్ తోటి కదిలించబోతున్నారు. ఎమోషన్గా కదిలించడం పక్క పెడితే కొన్ని ఏంటంటే సార్, మనం థియేటర్కి వెళ్తాం, సినిమా ఇంటికి రాదు, కానీ ఇది మనతో పాటు వచ్చేస్తుంది. ఓకే, మనతో పాటు నడిచి వచ్చే సినిమా అనమాట అయితే. అవునవును. అంటే ఈ సెన్సార్ స్క్రిప్ట్ రాస్తారు కదండి, వాళ్ళకి ముందే మనం సినిమా పంపిస్తాం స్క్రిప్ట్ రాయడానికి. అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. అండ్ దాంట్లో రాత్రి 2 అయిందండి స్క్రిప్ట్ పూర్తయ్యేసరికి. ఎప్పుడు పొద్దున్న వద్దో మీతో మాట్లాడదాం, నాకేం అవసరం లేదు బేసిక్గా మీతో మాట్లాడడం, నాకు ఎందుకో మా నాన్నకి ఫోన్ చేయాలనిపించింది రాత్రి 2ంటికి. ఓకే ఓకే అండి, అలా చాలామంది చేస్తారనిపిస్తుంది సార్. అదే అండి నా ఇది. సో అక్కడే సక్సెస్ అయిపోయారు ఇక్కడ. అంటే అది 1-to-1 ఒపీనియన్ కాదండి. బేసిక్గా ఏంటంటే ఈ విషయం రేపు రిలీజ్ అయినాక నేను అనుకున్నది ఏదైతే అందరు చెప్పారంటే అది నాకు చాలా మంచి బ్లెస్సింగ్. ఖచ్చితంగా చిన్న చిన్నవి ఉంటాయండి ఫ్యామిలీస్లో, ఇంకా అవి చాలా చిన్న చిన్నవి, బయటన్నా అవి పెద్ద పెద్దవి, కానీ ఆ పొర ఏదైతే ఉంటుందో ఆ చిన్న పొరని అలా జరిపేస్తే అయిపోయేదానికి ఆ పొరని పెట్టుకొని చాలా చేస్తుంటాం. అవును, ఆ పొరను దాటేస్తే కనుక ఎవరికి వాళ్ళు మనం దాన్ని అహం అంటాం కదా, అది పెట్టుకొని మనం అంతా కూడా నేనెందుకు తగ్గాలి అని చేస్తాం. బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. సో ఆగస్టు 30వ తేదీతోటి ఆయన తాతమ్మ కళ అని ఒక సినిమా చేశారు 50 ఏళ్ల క్రితం 1974లో. సో బాలయ్య ఈ 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేను ఆయనతో ఒకే ఒక సినిమా యాక్ట్ చేశానండి. సినిమా పేరు రూలర్. ఓకే, మీరు నమ్ముతారో లేదో, చాలామందిలో ఉన్న అపోహ నాకు కూడా ఉండేది అప్పటిదాకా. అంటే మనం ఏదైనా అడగకుండా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే తిడతారేమో. నేను ఎలా నేను శ్రీనివాస్ రెడ్డి గారు, రఘుబాబు గారు కాంబినేషన్ అండి. కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్. బ్యాంకాక్లో షూటింగ్ సార్. నేను వెళ్ళంగానే పైన టిఫిన్ చేస్తున్నాను, ఆయన వచ్చారు. ఇంకా వెళ్ళలేదా అన్నారు. అనగానే నాకు అంటే మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు. నేనేంటంటే పక్క హోటలే కదా, ఒక బండి పెడతారు. మీకు ఎలా ఉంటుందంటే యుఎస్ కానీ లేకపోతే ఇలాంటి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ఒక బస్సులో వెళ్ళాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి. నేను పక్కనే కదా, నాకు తెలిసిపోయింది అది రెండో రోజు. అంటే నేను సార్ ఆ టిఫిన్ తినేసి వెళ్ళి తప్పే ఉందన్నారు. అదేంటి, దాని తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తుంటే నేను పొద్దున్నే 4ంటికి వెళ్ళి లేచిపోతాను, అందుకని బ్రేక్లో నేను ఒక ½ అవర్ పడుకుంటాను అన్నారు. ఓకే అని, నిద్ర వస్తుందా అని చెప్పి నన్ను పక్కన పడుకోవచ్చాను. 2 పోయినాయి. ఆ తర్వాత నుంచి చెప్పకూడదు సార్, అసలు ఆయన చూసి పెరిగాము సినిమాలు. నేను చిరంజీవి గారి అభిమాని బేసికల్గా. నేను అలా చూస్తూ ఉంటే ఆయన సరదాగా కార్డ్స్ ఆడదామన్నారు. కార్డ్స్ ఆడి ఈ లోపల వసుంధర గారు అండ్ అందరూ వచ్చారు. ధనరాజ్ అని, అంటే నాకెందుకు తెలియదు అంటే నేను జబర్దస్త్ చేస్తాను. నేను మీకు తెలుసు, మీ ఇంట్లో నన్ను చూశారనమాట. చాలా ఉప్పొంగిపోయాను సార్ ఆయన. అంటే ఎంత చిన్నపిల్లోడిలాగా ప్రవర్తించారంటే ఆయన. అప్పుడు ఆవిడ అన్నారు, బాబు ఆయనకు కొంచెం కోపం ఏమన్నా అంటే నేను కోపపడ్డాను ధనరాజ్, చూడు నా మీద ఎలాంటి అపోహ వేస్తుంది అని కూడా అన్నారు ఆయన. సార్ నేను అసలు అలా అనుకుంటారు ధనరాజ్, ఇప్పుడు ఎలా ఉంటుందంటే కలిసే వరకు తెలియదు కదా. అవును సార్, అసలు అది వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్లోనే షూటింగు. ఆయన సార్ మాకన్నా ఒక అసిస్టెంట్ ఉన్నాడు సార్ అక్కడ, కాబట్టి మేకప్ మెన్ వాళ్ళు రానివ్వలేదు.
ఆయనకు ఒక మేకప్ మ్యాన్ సార్, ఆయన సంచి ఆయనే తీసుకొచ్చి ఉమ్. ఎయిర్పోర్ట్లో సార్ లుంగి ఒకటి తెచ్చుకొని డ్రెస్ అక్కడే మార్చుకొని మొత్తం అంతా వేసుకొని ఆయన మొత్తం అంతా సెట్ చేసుకొని వచ్చి రెడీ అన్నారు సార్. మాకు సిగ్గు అనిపించింది, మనం ఎక్కువ ఆయన సార్ ఆయనే మీకు అక్కడ ఏమైనా నిద్ర వస్తే అక్కడే పడుకుంటారు ఆయన. ఆయనంత సింపుల్గా నేను అంటే పెద్ద హీరోలతో వర్క్ చేస్తుంది నేను, సింప్లెస్ట్ మ్యాన్. నేను అసలు వామ్మో ఏంటి అని వెళ్ళేటప్పుడు వెళ్తాను. దాని తర్వాత ఇంకా దాని ముందు మర్చిపోయాను, శ్రీమన్నారాయణ చేశారు. ఓకే. అప్పుడు ఇంత ర్యాపో లేదు, ఎందుకంటే నాది ఒక సీనే, ఒక సీన్ మాట్లాడేసాము అంతా అయిపోయింది. ఆ తర్వాత రోలర్లో చేశాను అనమాట. వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్త, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు, ఓకే అని చెప్పాను. ఒకసారి అదిరింది షూటింగ్ ఏదో 7 ఏకలు జరుగుతుంటే ఆయనది సాంగ్ జరుగుతుంది, జై బాలయ్య సాంగ్ జరుగుతుంది. ఆయన అక్కడ ఉన్నారు, సార్ బాగున్నారా అని అనగానే బాగున్నా ఏం జరుగుతుందంటే ఇక్కడ స్కిట్, నేను కూడా వస్తా కొద్దిసేపు తర్వాత అన్నాడు. ఓకే సార్, చాలా గోల్డ్ ఆర్ట్ అండి, ఆయన అర్థం చేసుకుంటే కనుక చాలా మంచివాడు. ఇవన్నీ ఏంటంటే సార్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, ఎవరైనా కూడా మనకి పరిచయం అయ్యి మనతో బిహేవ్ చేసిన విషయమే చెప్పాలి సార్. అవును, మిగతా ఏది వాళ్ళని విన్నారు, కన్నాను, చూశాను ఇవన్నీ కూడా అలా అంట కదా, ఇలా అంట కదా అంటే అలా ఇలా అంటుంటే ఎన్నైనా చెప్పొచ్చు సార్. కరెక్ట్. మరి ఈ మాత్రం బాలయ్య గురించి మనకి బయట వినిపించే ఎన్నో ఉంటాయి. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో కాసేపు గడిపిన తర్వాత ఏంటనే తెలియదు, నాకన్నా ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది కదా. సో ఆ స్వీయ అనుభవం అనేది తెలిసిన తర్వాత అరే మనం విన్నదానికి మనం చూసిన దానికి ఎక్కడ సంబంధం లేదా పొంతం లేదా అని అనిపించుతుంది. అట్లాంటి వ్యక్తి కరెక్ట్గా బాలయ్య గురించి బయట చెప్పుకునే మాటలకు అనేక మాటలు, ఆయనతో మనం కలిసి ఉంటే ఉన్నదానికి సంబంధమే ఉండదు ఎక్కువ. అదే. సో అట్లా కూడా. సో ఇప్పుడు మీరు అని చెప్పారు కదా, మరి చిరంజీవి గారికి మంచి అభిమాని కదా, చిరంజీవి గారి ఆశీస్సులు ఏ విషయంలో ఎప్పుడన్నా తీసుకున్నారా? అదే ఈ ట్రైలర్కే వెళ్దాం అనుకుంటున్నాను సార్, ఆయన పుట్టినరోజు వెళ్దాం అనేది. అంటే బేసిక్గా సార్ నేను ఒక్కసారి చిరంజీవి గారిని కలిశానండి, అంతే ఒక్కటేసారి. నేను ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కలవాలి కానీ నా ఎమోషను తగ్గిపోకూడదు. తగ్గిపోవడం అంటే ఇంతేనా అని నేను ఎక్కువసేపు ఆయనతో ఉండాలి అంటే నా ఎమోషన్ నాకు ఉంటుంది కదండి, ఎందుకంటే నా చిరంజీవి కదా బేసిక్గా. అది కూడా అంటే మీలే ఎవరు కోటీశ్వరుడు జరుగుతుంది, పక్కనే నా షూటింగ్ అదిరిందే అన్నపూర్ణలో. నేను నాగబాబు గారిని అడిగితే నాకు 2 నిమిషాల పని నాగబాబు గారిని అడగడం. ఆయన ఎప్పుడో చోట పలానా రోజు వెళ్ళుదని రాదని చాలా మంది కూడా వెళ్ళారు. మీరు జబర్దస్త్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కానీ మీరు చూసారు, ఏ రోజు మీరు ఎక్కడ నన్ను చూసుండరు. అవును, అడగచ్చు. కానీ అలా కాదు, నేను మొత్తం చెప్పాలి ఆయనకి, సార్ ఇలా చెప్పాలి అనుకుంటే నేను అలా నడుచుకుంటూ వస్తున్నానండి, చిరంజీవి గారు వస్తున్నారని మొత్తం బౌన్సర్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు. నేను ఆ మూల నుంచి ఉంటే ఆయన అప్పుడే ఖైదీ నెంబర్ 151 అయిపోయింది. ఇలా దండరాజ్ బాగున్నావు అన్నారు, ఉండే చల్లగా అయిపోయిందండి. నా పక్కన జోష్ రవి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రవి పిచ్చ ఫ్యాన్, ఎప్పుడు నేను సార్ నా పేరు మీకు తెలుసా అంటే నాగబాబు చెప్తుంటాడా, నేను జబర్దస్త్ జగదగిరి అట్లా వస్తుందల్లా లేడీ గెటప్ చేసావు కదా, బాగా చేసావు అని పక్కన ఇతను జోష్ వచ్చి చేశారు. ఇంకేంటి సార్ అంటే మీరు వచ్చిన తర్వాత ఎలా ఆదరిస్తారు అనుకున్నాను, ఖైదీ 151 మీరు ఖైదీ నెంబర్ 150 ఇంకా అదే ప్రేమ చూపించారా, ఇది ఇంకా చేస్తాను అంటే సార్ మీరు ఎక్కువసేపు ఉండకండి సార్, నాకు గుండె ఆగిపోద్ది అన్నాను. ఇదే అన్నా నేను. అన్నారు ఫోటో కావాలా అన్నారు. సార్ అంటే ఆ పక్కకి ఆయనే తీసుకొచ్చి ఫోటో తీసుకుని వెళ్ళి, అప్పుడు చిరంజీవి గారికి నేను తెలుసు, నేను కలవాలనుకున్న వ్యక్తిని కలిశాను. ఎస్, నేను ఇప్పుడు ఆయన పక్కన యాక్ట్ చేయాలి, ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి, ఎందుకంటే లేకపోతే ఒక అర్థం ఉండదు. నేను ఊరి నుంచి పారిపోయి వచ్చిన దానికి ఈ విషయం చెప్దాం ఆయనకి. సార్ ఎంతోమంది అభిమానులు ఉన్నారు మీకు, వాళ్ళల్లో నేను కూడా ఒక అభిమాని, కానీ మీరు చాలామంది కోరికలు తీర్చారు. నాకేంటంటే మీ సినిమాలో ఒక్క సీన్ చేసుకుంటే నాకేంటంటే అమ్మయ్య ఇదే అయిపోయింది,
ఇంకేదైనా కొత్త గోల్ పెట్టుకుందాం అంటే, లేకపోతే ఇది నన్ను వెంటాడుతూ ఉంటుంది. అదే నేను వచ్చిన దానికి ఒక సార్థకత చేరుతుంది. అందుకని వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు దాకా ఇంకా రాలేదు, అది ఆ మూమెంట్ రాలేదు. ప్రొఫెషనల్గా వెళ్ళాలి కదండి, ఆయన టైం కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా. అదే సార్ నా ట్రైలర్ ఉందో, లేకపోతే నేను టీజర్ చేశానో, లేకపోతే నా ఫంక్షన్ లేదా మీ బ్లెస్సింగ్ కావాలనో, ఇల్లు మాట్లాడడానికి ఒక అకేషన్ కావాలి. ఇంకేముంది, ఇంకా 10 రోజుల్లో వచ్చేస్తుంది, ఆయన బర్త్డే వచ్చేస్తుంది. ఆయన ఇక్కడే ఉంటే కనుక వెళ్తా, లేకపోతే ఆయన వచ్చిన తర్వాత అయినా. అదే సాధారణంగా ఉండరు అనుకుంటా బర్త్డే టైంకి, మరి చూడాలి మరి ఆయన ఏంటంటే. కానీ అదే మీరు అన్నట్టు ఆయనతో కలిసి నటించే అవకాశం ఇంకా రాలేదు. అదే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తుందండి, ఎందుకంటే ఖచ్చితంగా నా కోరికలో నిజాయితీ ఉంటే, నేను అది బలంగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అదే సో అన్నీ 1 by 1 అన్నీ జరుగుతూ వస్తుంటాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. సో మీ జీవితంలోని ఎన్నో పార్శ్వాలను అలా టచ్ చేసుకుంటూ, సో మీ రామం రాఘవం, సో దానికి సంబంధించినట్టు దాని చుట్టూ ఉన్నటువంటి కథను కూడా మనం మాట్లాడుకున్నాము. ఖచ్చితంగా నటుడిగా మీరు సక్సెస్ అయ్యారు, ఎంతోమందికి నవ్వించారు, వినోదాన్ని పంచారు. ప్రొడ్యూసర్గా ఆ టైంకి సక్సెస్ కాకపోయినా భవిష్యత్తులో మళ్ళీ అయితే ఖచ్చితంగా అవుతారని అనుకుంటున్నాను. కానీ దర్శకుడిగా మారి మీరు తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఏదైతే ఉందో, ఆ రామం రాఘవం అనే టైటిల్ ఎంత బాగుందో, సినిమా కూడా అంత బాగుంటుందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దర్శకుడిగా ధనరాజ్ పేరు మొదటి సినిమాతోటే వార్తలో నిలుస్తుంది, నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.